తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గురువు గారు ఉన్నారండి. గురువుగారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, సాధారణంగా మనం ఎవరైనా ఒకళ్ళిద్దరు గురువుల్ని కలిస్తేనే అది అదృష్టంగా భావిస్తాం. అలాంటిది వారు దగ్గర 500-600 మంది గురువులను ప్రత్యక్షంగా కలిసి వారితో ఇంటర్వ్యూలు తీసుకుని మనకు వారి పట్ల ఇంకా భక్తి పెరిగే విధంగా, అలాగే ఆధ్యాత్మికంగా మనం మన జీవితంలో ఇంకా ఉన్నతికి ఎదిగే విధంగా వారి ఇంటర్వ్యూస్ దోహదపడ్డాయంటే అది ఖచ్చితంగా అతిశయోక్తి కాదు. అయితే మరొకసారి వారి సమయం అడిగాము. వారు ఎంతో మంచి మనసుతో అంగీకరించారు. ఇవాళ మెడిటేషన్ గురించి చాలా అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ధ్యానానికి సంబంధించి మాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ వస్తున్నారు. ఇవాళ మేము అడుగుతున్నటువంటి సందేహం, ధ్యానం అనేది ఏ సమయంలో చేయాలి, ఏ ప్రదేశంలో చేయాలి? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, మనం చేసే ప్రదేశం బట్టి కూడా ఆ ప్రభావం మన ధ్యానం మీద పడుతుంది అని అంటారు. ఇది నిజమేనా? వివరించండి. ధ్యానం ఎలా చేయాలి అంటే, బేసికల్గా మనం ధ్యానం అనేది ఒకే సమయానికి ఒకే ప్లేస్లో చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం మన ఇంట్లో చేస్తే మన ఇంట్లో ఇప్పుడు సపోజ్ మార్నింగ్ 5 o'clockకి చేసామనుకోండి, 5 to 6 నేను ధ్యానం చేస్తున్నా అంటే ఇది నేను రెగ్యులర్గా చేసే టైం. 5 to 6 ధ్యానం చేస్తే ఆ 5 to 6 అనేది ఒకే ప్లేసు, ఒకే నేను ఒకే చైర్లో ఒకే ప్లేస్లో కూర్చొని చేస్తాం. అప్పుడు మనం అక్కడ కూర్చోగానే మనకి ఆ ఫాస్ట్ అంటే ఇంప్రెషన్స్ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి మనం అక్కడ కూర్చోగానే మనకు తెలియకుండానే ధ్యానం అనేది కుదరటం అనేది ఈజీ అవుతుంది. అది మనం ఒకే ప్లేస్ ఎంచుకొని మనం చేస్తూ ఉంటే. అలా కాదు, మనం ధ్యానంని డిఫరెంట్ ప్లేసెస్లో చేయాలనుకున్నాం. మీరు అడిగారు వేరే వేరే ప్రదేశాల్లో శక్తులు ఉంటాయని. మనకి పూర్వం ఆలయాల్లో ధ్యానం చేయడం, మనకున్న ఆలయాల్లో ధ్యానం చేస్తే చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఎందుకు? ఆలయాలు వేరు, గుళ్ళు వేరు. గుళ్ళు అంటే ఇప్పుడు కడుతున్నాయి, ఆలయాలు అంటే పూర్వకాలంలో నిర్మించినవన్నీ ఆలయాలు. డిఫరెన్స్ ఏంటంటే ఆలయానికి గుడికి సింపుల్గా గుడిలో ఏంటంటే మన గర్భాలయం ఉంటుంది, ముందర ఉన్నటువంటి అంటే మన భజన ఇవి చేసుకోవడానికి ప్రార్థనాలయం ఉంటుంది, అంతవరకే ఉంటుంది, హ్యాపీగా సరిపోతుంది. అంటే మామూలుగా ఇప్పుడు కట్టే కొత్త గుళ్ళు. పూర్వకాలంలో ఆలయాలు అట్లా ఉండే కదా. ఆలయము అంటే ఒకటి, ఆలయము మీనింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళి లయం అవ్వటం ఆలయం. లయం అంటే నువ్వు పూర్తిగా భగవంతునికి అర్పణం, నీ స్థితి లేదు, మొత్తం అక్కడ సమర్పణం అనేది ఉంటుంది. అక్కడికి లయమైపోవడానికి నువ్వు వెళ్తున్నావు, ఆ లయం అంటే అక్కడికి వెళ్ళి లయమైపోవడమే ఆలయం. సో ఆ ఆలయంలో ఏముంటుంది అంటే, పూర్వకాలంలో అక్కడే వేద పాఠశాలలు ఉండేది, ఆలయమే విద్యాలయం, అక్కడే ఔషధాలు ఇచ్చారు, అదే వైద్యాలయం. ఆలయంలోనే చాలా మందికి అన్నార్థులకి అన్నదానం చేసేవాళ్ళు, అన్నపూర్ణాలయం అదే. అక్కడనే యజ్ఞాలు చేశారు, యజ్ఞాలయం అదే. యజ్ఞము వల్ల ఏంటి? అంటే ప్రకృతిని శుద్ధి చేసే ప్రాసెస్ యజ్ఞం, ప్రకృతిని శుద్ధి చేసేది. దానివల్ల అక్కడనే ఇప్పుడు అనుకున్నట్లుగా గ్రామ పంచాయతీలు అన్నీ జరిగాయి అక్కడనే. అంటే ఊరికి మేలు. ఇప్పుడు మా కాలంలో మనం సచివాలయం అనుకోండి, ఒక గ్రామ సచివాలయం కూడా అదే. పూర్వకాలంలో ఆలయం అనేది ఉండేది. అలాగే పూర్వంలో ఎవరింట్లో ఏమన్నా ఇబ్బంది వచ్చి ధాన్యాలు నిల్వ చేసే కర్మాలయం కూడా అక్కడనే పెట్టేవారు. ఇన్ని రకాల సోర్సెస్కి ఊళ్ళో ఉండే సెంటర్ పాయింట్ ఆలయం. ఓకే, ఆ ఆలయాన్ని ఎలా నిర్ణయించేవాళ్ళు? పూర్వకాలంలో ఏ ఋషో ఏ మునో తపస్సు చేసి వారి వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటే ఆ ప్రదేశాలను నిర్ణయించి ఆ ప్రదేశాలు చూసుకొని దాన్ని క్లియర్గా ఇక్కడ వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి అని అక్కడ ఆలయాలు నిర్మించేవాళ్ళు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీశైలం శక్తిపీఠము, అలాగే మనకి జ్యోతిర్లింగాల్లో ఒకటి. అలా అటువంటి పెద్ద ఆలయాలు మనకి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అలాగే ప్రతి ఒక్కటి చూడండి, వాటిని పవిత్ర క్షేత్రాల కింద ఉన్నాయి. తిరుమల కానీ, మనకి శ్రీకాళహస్తి కానీ, ఇటువంటి ప్రదేశాల్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేస్తే ఆల్రెడీ ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్ వైబ్రేషన్తోనే ఉంటారు. మనం అంత పెద్ద క్షేత్రంలోకి వెళ్తాం, అక్కడ ఉన్నది పాజిటివ్ రేసే ఉంటాయి. కాబట్టి అక్కడ కూర్చొని ఎక్కువగా నువ్వు సాధన చేయగలిగితే 1 గంట కానీ, అర్ధగంట కానీ,
ఆటోమేటిక్గా ఇంట్లో చేసేదానికంటే ఎన్నో రెట్ల సాధన కుదురుతుంది. అలాగే నదీ ప్రదేశాల్లో సాధన చేస్తే నది యొక్క ఔషధీల శక్తి, అలాగే ఆ జలాల్లో ఎంతో పవిత్ర జీవశక్తి ఉంటుంది కాబట్టి ఆ జీవశక్తులు నీ శరీరంలో తీసుకోవడానికి చాలా పవిత్రంగా ఉంటుంది. అలాగే తీర్థ ప్రదేశాలు అంటే నది ఒడ్డున ఉన్నటువంటి దేవస్థానాలు, ఓకే, అలాగే నది ఒడ్డున ఉన్నటువంటి ఆశ్రమాలు, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో నువ్వు సాధన చేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి ఎప్పుడైనా మనం పచ్చదనాన్ని చూసినా నది ఒడ్డున ఎప్పుడు కూడా పచ్చదనంగా ఉంటుంది, ప్రకృతి రమణీయత ఉంటుంది. తీర్థ ప్రదేశాల్లో ఇంకా రమణీయంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో సాధన చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కాశీ, అరుణాచలం, అలాగే మనకి ప్రయాగరాజు, అలాగే నైమిషారణ్యాలు, అలాగే మనకి అయోధ్య, ఇటువంటికి వచ్చేసరికి పెద్ద పెద్ద క్షేత్రాలు, గయా, ఇటు పక్కకు వచ్చేసి మనకి నార్త్లో శ్రీశైలము, అలాగే మన శక్తిపీఠాలు మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే మనకి శక్తిపీఠాలు 4 ఉన్నాయి. మనకేంటి, మనకి జోగులాంబ ఉంది, జోగులాంబ ఉంది, పురుహూతికాదేవి జోగులాంబ ఉంది, మనకి పిఠాపురం పురుహూతికాదేవి ఉంది, దాక్షారామం ఉంది, శ్రీశైలం ఉంది, అలాగే మనకి ఇటు నుంచి చూస్తే మైసూరు ఉంది, కంచి ఉంది. ఇక్కడికి మనకి సౌత్లో ఇక్కడికి ఒక 6 అందుబాటులో ఉంటాయి. అలాగే మనకి నార్త్ వెళ్ళినప్పుడు కూడా చాలా ఉన్నాయి, మనకి 18 శక్తి, అలాగే జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. అలాగే పంచారామ క్షేత్రాలు, ఏదైతే చరిత్ర కలిగినటువంటి క్షేత్రాలు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి సాధన చేస్తున్నప్పుడు ఆ సాధన వైబ్రేషన్స్ ముందర ఆల్రెడీ అక్కడ ఒక వెలుగు అనేది ఉంది. ఆ వైబ్రేషన్లో మనం పోయి కూర్చున్నాం అనుకోండి, హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్దాం. ఒక రూమ్లోకి వెళ్ళి మీరు కూర్చున్నారు, వేడిగా ఉంది అనుకుందాం. ఇంకో రూమ్లో పోయి కూర్చున్నారు, ఏసీ వేసి ఉన్నారు. ఆ రూమ్లో పోయి కూర్చోగానే మీకు ఎంత అనిపిస్తుంది? చల్లగా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది కదా. ముందర పోయి నార్మల్ రూమ్లో కూర్చున్నారు, ఏమనిపిస్తుంది? ఫ్యాన్ వేసుకోవాలి, ఎప్పటికో కూల్ అవుతుంది. అదే ఆల్రెడీ ఏసీ ఉన్న రూమ్లో పోయి కూర్చుంటే ముందే ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తాం, డైరెక్ట్ పోయి కూర్చోగానే అట్లా ఉంటుంది. అలా మనకి శక్తి క్షేత్రాల్లో పోయి ఎట్లాగైతే మనం కూర్చుంటే, ఏసీ ఉన్న రూమ్లోకి పోయి ఎట్లా కూర్చుంటే ఎంబడే ఆ చల్లదనాన్ని మనం పొందుతామో, అలాగే శక్తి ప్రదేశాల్లో మనం ధ్యానం సాధన చేసినప్పుడు, ఏ సాధనే, ధ్యానమే కాదు, మంత్రమే కాదు, ఏ సాధన చేసినా వారికి తొందరగా రిజల్ట్స్ రావటం అనేది ఉంటుంది. ఆ రిజల్ట్స్ అనేవి చాలా వైబ్రెంట్, అంటే ఈజీగా, అంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో కూర్చుంటే ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి ఒక 1/2 అవర్ టైం పడితే, శక్తి క్షేత్రాల్లో ఒక 5 నిమిషాల్లో జరుగుతుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకి అలాగే సముద్ర ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో, సముద్రం దగ్గర కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి సముద్ర ప్రాంతాల్లో కూడా ధ్యాన సాధన, అంటే తీర ప్రాంతాలు వెంబడి ధ్యాన సాధన చేసినా కానీ చాలా బాగుంటుంది. ఎక్కడ మనకి హాయిగా ఉంటుందో, ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రదేశాలన్నిటిలో ధ్యాన సాధన చేయాలి. ముఖ్యంగా సాధన చేసే ప్రదేశం అనేది చాలా హ్యాపీగా, మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఇప్పుడు కొన్ని గుళ్ళకి వెళ్తాం, ఆ గుళ్ళల్లో కూడా ఏవో మైక్ సెట్లు పెట్టేసి సౌండ్ చేస్తూ ఉంటారు, అక్కడ మనం కూర్చోలేం. అలాగే కొన్ని ప్రదేశాలకు వెళ్తాం, ఇప్పుడు ఏంటంటే ట్రిప్కి వెళ్ళామా చూసామా అనేసి ఉంటుంది. ఇప్పుడు మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళామనుకోండి, అక్కడ అమ్మవారిని చూడంగానే ప్రతి ఒక్కడికి కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. ఎందుకు అంటే అమ్మవారి తత్వం అది, కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ హ్యాపీగా, మనకి ధ్యాన మండపం అని ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో కూడా. ఆ ధ్యాన మండపం ఎందుకు కట్టారు? పూర్వకాలంలో ధ్యానం చేసుకోమని కట్టారు, కానీ ధ్యాన మండపం అని బోర్డు ఉంటుంది, ఎవరు అక్కడ పోయి కూర్చోరు. మహా అయితే ప్రసాదాలు తినడానికి అది ఉపయోగిస్తారు, కూర్చొని తినడానికి. అంటే మనకి శాస్త్రం కూడా ఉంది, ఒక గుడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏంటంటే అట్లా కూర్చొని అట్లా లేస్తుంటారు. ఎందుకు కూర్చొని లేస్తున్నారంటే, గుడిలోకి ప్రసాదం తీసుకున్న తర్వాత 1 నిమిషం అన్నా కూర్చొని లేవాలి అంటారు. పూర్వకాలంలో కూర్చొని ధ్యానం చేయమన్నారు, అందుకు కూర్చోమన్నారు. అలాగే కూర్చొని సాధన చేసుకోమన్నారు. కాబట్టి అలా సాధన అనేది మనకి ఇంపార్టెంట్. సాధన చేస్తేనే మనకి ప్లెజెంట్ అనేది ఉంటుంది. గురుగారు చెప్తూ ఉంటారు, మనందరం విన్నవే, మునులు, సాధువులు కొంతమంది కావచ్చు, మహర్షులు, వీళ్ళంతా కూడా కొండ గుహల్లో ధ్యానం చేసేవారు అని చెప్పేవాళ్ళు కదా. ఎందుకు ప్రత్యేకించి అలాంటి స్థలాలు? అంటే అటువంటి ప్రదేశాల్లో డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. ఫస్ట్
ఒకటి. అక్కడ వైబ్రేషన్స్ బాగుంటాయి. ఇప్పుడు ఈ హిమాలయాల్లో గృహలు ఉంటాయి. ఒక్కో గృహలోకి పోయి కూర్చుంటే తెలియకుండానే ఒక మనం ఎంత కామన్ పీపుల్ వెళ్ళినా స్టార్టింగ్ మెడిటేషన్లో వెళ్ళినా తెలియకుండా ఒక 5-6 గంటలు కూర్చుంటారు అసలు నిజమే అనమాట. అక్కడ వెళ్తే మనకి ఇప్పుడున్న టెంపరేచర్స్ కంటే అక్కడ టెంపరేచర్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. మీకు హిమాలయాల్లో ఒక మ్యాజిక్ ఏంటి అంటే బయట ఎంత చలి ఉంటే అంతకు ఆపోజిట్ గృహలో వేడి ఉంటుంది, లోపల కదండి. అవును, ఉల్లెచ్చగా గమనించాను. ఉంటుంది. సో ఆ వెచ్చదనంలో వీళ్ళకి ఈ కాంబినేషన్ అంటే ఏసీ రూమ్లో కూర్చున్న ఫీలింగ్లో ఆ హాయిగా ఉన్న తత్వంలో ఎంతసేపు అయినా కూర్చుంటారు. ఒక్కొక్క యోగి ధ్యానంలో కూర్చున్న వాళ్ళ సాధనలో కూర్చున్న ఈ 3 రోజులకో 4 రోజులకో ఒకసారి లేచేసి కొద్దిగా వాటర్కో స్నానానికో వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రొట్టెలు ఏవి ఉంటాయి ఒక కామన్ ప్లేస్లో పెడతారు. ఇది ఆ ప్లేస్లో నుంచి రొట్టెలు అవి తెచ్చుకొని కొద్దిగా తీసుకొని మళ్ళీ కూర్చుంటారు. అలా ఉంటారు వాళ్ళు. సో అలాంటి ప్రదేశాల్లో చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఋషికేశ్ వెళ్ళామనుకోండి, వశిష్ఠ గృహ అని ఉంది. ఆ గృహలో కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకి మంత్రాలయం, మనకి మంత్రాలయంలో పోయి ఎంతసేపు ధ్యానం చేసినా చాలా హాయిగా ఉంటుంది. అలాగే మనకి చాలా చాలా మునుల ప్రదేశాలు ఉన్నాయి, వాళ్ళ జీవ సమాధులు ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలకు వెళ్ళి సాధన చేస్తున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి చేస్తేనే ఆ వైబ్రేషన్ మనం ఇంకా ఫీల్ అవుతాం, చాలా అద్భుతంగా ఉంటుంది. నిజమే, మనం చేసేటువంటి ప్రాంతం కూడా మన ధ్యానం పైన ప్రభావం చూపిస్తుంది అని అంటారు. సింపుల్, మీకు ఇందనే చెప్పాను కదా, బయట ఎండకు వచ్చారు, హ్యాపీగా మీరు ఒక రూమ్లోకి వెళ్ళారు, ఏసీ అప్పుడు ఆన్ చేశారు, అది కూల్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే ఆల్రెడీ ఒక పావు గంట ముందు 1/2 అవర్ ముందర ఏసీ వేసిన రూమ్లోకి వెళ్ళారు, వెళ్ళగానే ఆ హాయిని మీరు ఫీల్ అవుతారు. అలాగే ఒక శక్తి క్షేత్రాలు, అది దేవాలయం కావచ్చు, గురువుల జీవ సమాధులు ఉన్న ప్లేసులు కావచ్చు, తీర్థయాత్రా ప్రదేశాలు కావచ్చు, అలాగే పుణ్యక్షేత్రాలు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద గృహాలు కావచ్చు. ఇటువంటి ప్రదేశాల్లో ఆల్రెడీ మీరు వెళ్ళి కానీ ధ్యానం చేస్తే తొందరగా ఆల్రెడీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎక్కువ ఉదయమే సరైన సమయం అంటారా గురువుగారు, సాయంత్రమా? మీరు మనసు నిలపగలిగితే ఏ సమయమైనా సరైన సమయమే. మనసు నిలకడగా ఆలోచన రహిత స్థితిలో ఉండటం అనేదే ధ్యానానికి ముఖ్యం. ఆలోచన రహిత స్థితికి ఎప్పుడు వెళ్తే అప్పుడు ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనకి మార్నింగ్ అంటే ఎందుకు అంటామంటే బ్రహ్మీముహూర్త కాలం అనేసి ఇవన్నీ, అప్పుడు డిస్టర్బెన్సెస్ ఉండవు. అప్పుడు ఎనర్జీ ఫ్లో కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఎక్కువ ఉంటాయి. బ్రహ్మీముహూర్తంలో మామూలుగా ఉండే ఆక్సిజన్ లెవెల్స్ కంటే చాలా హై ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి అది సైంటిఫికల్గా మంచిదే, అలాగే వచ్చేసి ఫిజికల్గా కూడా చాలా మంచిది. కాబట్టి ఆ సమయంలో చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉంటుంది, నీకు అలవాటు అయినప్పుడు, బాగా ధ్యానం కుదిరినప్పుడు నువ్వు బస్సులో కూర్చోవచ్చు, ట్రైన్లో కూర్చోవచ్చు, ఫ్లైట్లో కూర్చోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ధ్యానం చేయొచ్చు. దాని సమయము లేదు, ఏమీ లేదు. కానీ నీకు అలవాటు అయినప్పుడు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ఉన్నాడు, ఫస్ట్ ఆల్ దిద్దేటప్పుడు స్కూల్కి వెళ్ళాలి, టీచర్ ఉండాలి, దిద్దాలి. నువ్వు ఆల్రెడీ పిహెచ్డి చేసిన పర్సన్ అనుకోండి, నువ్వు పుస్తకం స్కూల్లోనే చదవలే, ఎక్కడ కావాలంటే ఏ సబ్జెక్ట్ కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవచ్చు, ఎక్కడ ఉన్నా కానీ చదవచ్చు. అంతే, గైడెన్స్ అనేది ముందు అవసరం, తర్వాత అంతే కదా. ఒక లెవెల్కి వచ్చేంత వరకే సాధన, ఆ లెవెల్కి వచ్చిన సాధనే నిన్ను తీసుకెళ్ళిపో. గురుగారు, ధ్యానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. మౌనం అనేది ధ్యానానికి ఎంతవరకు దోహదపడుతుంది? అసలు మౌనం అంటే ఏంటి అంటే, సాధారణంగా మా అందరికీ తెలిసింది కామ్గా ఉండాలి, ఎటువంటి మాట లేకుండా ప్రశాంతంగా ఉండండి, అప్పుడు ధ్యానానికి అది చాలా ఉపయోగపడుతుందని చెప్తారు. మౌనం, ధ్యానం, వీటి రెండింటి గురించి విశ్లేషణ. మౌనం అనేది ధ్యానంలో ముందుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. మౌనం ఎంత ఎక్కువగా ఉంటే ధ్యానంలో నీకు మౌనం వల్ల ఒక నిర్మలాత్మకమైన స్థితి, ఒక ప్రశాంతమైన స్థితి ఈజీగా రావడానికి మౌనం వల్ల వస్తుంది. దానివల్ల ధ్యానం అనేది తొందరగా కుదరడానికి ఉపయోగపడుతుంది. ఆ మౌనం అనేది చాలా మంది ఎలా చేస్తారు అంటే, బహిర్గత మౌనమా, అంతర్గత మౌనమా, ఇలా రెండు ఉంటాయండి. బహిర్గత మౌనం అంటే నోరు మూసుకొని కూర్చోవటం, అసలు ఏం మాట్లాడదు. అంతర్గత మౌనము అంటే
నీకు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా అన్నిటి ద్వారా మౌనాన్ని ప్రదర్శించడం. అంటే ఇప్పుడు మనం మాట్లాడతాం, మాట్లాడటం కాదు, మన ఆలోచనలు, అర్థమైందా? ఆలోచనలు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ రేసుగురంలో శృతి హాసన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, పైకేమో సైలెంట్ గా ఉంటుంది, లోపల ఎన్నో జరిగినట్టుగా చూపిస్తారు. భయపడుతున్నాను అంటుంది కదా, అమ్మో నేను ఎందుకు కంగారు పట్టలేదు, పైకి నవ్వుతూ ఉన్నా కానీ లోపల ఇంత ఇది ఉంది కదా. ఆ లోపల జరిగేదాన్ని కూడా సైలెంట్ గా అబ్జర్వ్ చేయడం. చాలా మంది ఏంటంటే పైకి డీసెంట్ గా నటిస్తూ ఉంటారు. రేసుగురంలో అది బాగా చూపించారు, పైకి మౌనంగా ఉన్నట్టు, పైకి ఇదిగా ఉన్నట్లు, లోపల ఎక్కడ ఉన్నారు, లోపల ఎంతో భయపడుతున్నట్టు లోపల ఉంటుంది. అందరికీ కంగారులు ఉంటాయి, మనం కూడా కొన్ని సందర్భాల్లో కంగారు పడుతున్నా కానీ అవి అన్నీ అనమాట. వాటినన్నిటినీ మనం అంటే ఏంటంటే దాచేసుకుంటూ ఉంటాం. కొద్దిగా ఇన్ఫీరియారిటీస్, సుపీరియారిటీస్ ఇవన్నీ కూడా దాచేసుకుంటూ ఉంటాం. వీటినన్నిటినీ లేని స్థితి ఏదైతే స్వచ్ఛంగమైన స్థితి ఉంటుందో అలా అనమాట. అది ఎలా ఉండాలి అంటే, ఓ చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉంటే, వాడు సైలెంట్గా కూర్చుంటూ ఉంటే మనం చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో, అంత హాయిగా వాడు ఇంటర్నల్గా ఎంత హాయిగా ఉన్నాడో అంత హాయిగా మౌనంగా ఉండగలిగితే అది అంతర్గత మౌనము. పిల్లవాడు మాట్లాడితే కేకలెత్తే ఎత్తాడు, లేదంటే లోపల చాలా చాలా కామ్గా ఉంటాడు. నువ్వు 10 ఏళ్ళు 15 ఏళ్ళ లోపల నువ్వు గమ్ముగా ఉంటే లోపల ఎంత ప్లెయిన్గా ఉన్నావో, నువ్వు అదే ప్లెయిన్గా, అదే ప్యూరిటీగా, అదే స్వచ్ఛతతో ప్లెయిన్గా ఉండటం అనేది అంతర్గత మౌనము. ఈ అంతర్గత మౌనంలో ఎప్పుడైతే ఉంటావో నీకేమవుతుంది, ఇంటేకింగ్ అంటే మనకేమవుతుంది, మనం ఏదో న్యూస్లు వింటాం, దాన్ని ఆలోచించం. అంటే ఎప్పుడైతే మౌనంగా అంతర్గత మౌనం నీకు ప్రాక్టీస్ అయిందో, ఓ న్యూస్ చూస్తాం, ఓకే అనుకొని వెళ్ళిపోతాం, దాన్ని సాక్షిభూతంగానే చూస్తాం, సాక్షిభూతంగా. అది ఒక పాసింగ్ క్లౌడ్ లాగా, అంటే ఒక మేఘం వెళ్ళిపోతుంటే మనం ఏం చేయగలం, చూస్తూ ఉంటాం. నువ్వు ఏదైనా చేయగలవా దాన్ని, అంటే నువ్వు దాన్ని ఆలోచించడం వల్ల ఏమన్నా చేయగలవా, దాన్ని మార్చగలవా, లేకపోతే దాన్ని ఏమన్నా తిరగరాయగలవా, లేకపోతే దానికి ఏమన్నా నువ్వు హెల్ప్ చేయగలవా? అలాంటి వాటికి నువ్వెందుకు ఆలోచించాలి? నువ్వు దేన్ని అయితే నువ్వు మార్చలేవో, దేన్నైతే నువ్వేమీ చేయలేవో, దేన్నైతే ఏమీ నీ కాదో, నీకు సంబంధం లేదో దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి? అది ఎప్పుడైతే నువ్వు పోయిందో, ఈ ఒక్క థాట్ పోయిందో, నాకు సంబంధం లేని విషయాల గురించి నేను ఆలోచించను అంటే 70% థాట్స్ పోయినాయి. ఎందుకు చాలా మందికి మనిషికి వచ్చే ఆలోచనలు, ఆ పక్కింటి ఆవిడేంటి, ఎదురింటి ఆయన ఏంటి, ఇదేంటి, అదేంటి, అత్తేంటి, కోడలేంటి, ఇవే కదా సినిమాలు, సీరియల్ సినిమాలు, ఇదే కదా ప్రతి మనిషి మైండ్ లో నడిచే సినిమా. ఈ సినిమాకి కారణం ఏంటి? 2 పదాలు, ఒకటి కంపారిజన్, రెండోది జడ్జిమెంట్. వాళ్ళు ఇలా ఉండొచ్చు కదా, లేకపోతే నేను ఇలా ఉండొచ్చు కదా, నాతో ఇలా ఉండొచ్చు కదా, నాకు అది పెట్టొచ్చు కదా, ఇది పెట్టొచ్చు కదా. కంపారిజన్, ఆమె నాకంటే బాగుందా, ఈమె నాకంటే బాగుందా, వాడు నాకంటే బాగా మాట్లాడా, నేను వాడికి మార్కులు ఎక్కువ వచ్చాయి, నాకు మార్కులు, ఈ 2 పోయినాయి అనుకోండి, జడ్జిమెంట్ కంపారిజన్ కొలాప్స్, క్లోజ్ చేసావు, ఏమైపోయింది? చిన్నపిల్లోడే, చిన్నపిల్లోడే కదా, చిన్నపిల్లోడికి లేదు జడ్జిమెంట్, లేదు. పక్కన అమ్మాయి నల్లంగా ఉంది, వీడి తెల్లంగా ఉన్నాడు, ఆడుకుంటారు ఇద్దరు కలిసి, ఆట వరకు మాత్రమే చూస్తారు, అంతే కదా. వాడికి కలర్ కంపారిజన్ లేదు, క్యాస్ట్ కంపారిజన్ లేదు, లేకపోతే ఇంకొక కంపారిజన్ లేదు, బట్టల కంపారిజన్ లేదు, ఆడుకున్నామా మట్టి పోసుకున్నామా, ఇదే వాడికి కాన్సెప్ట్. సో కంపారిజన్ జడ్జిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో నీ అంతర్గత మౌనం దెబ్బతింటుంది. సో నువ్వు ఇంట్లో వంట చేస్తూనే ఉంటావు, వాళ్ళెట్లా వీళ్ళెట్లా, వీళ్ళట్లా వాళ్ళట్లా అయిపోయింది. అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. మౌనంగా కాదు, కంపారిజన్ జడ్జిమెంట్ లేకుండా ఉంటే ఆటోమేటిక్గా నీకు అంతర్గత మౌనం అనేది వస్తుంది. ఎప్పుడైతే అంతర్గత మౌనం వచ్చిందో నువ్వు అవసరమైనప్పుడే మాట్లాడతావు, అనవసరమైన మాటలు ఎందుకు?
కానీ కొన్ని పరిస్థితులకి అసలు ఏం అనకుండా ఉండలేకపోతాం గురువుగారు. అలాంటప్పుడు అనకుండా ఉంటేనే కొన్ని పరిస్థితులు బాగుంటుంది. నేను ఒకటే చెప్తున్నా, ఆ పరిస్థితిని నువ్వు మార్చాలి. మార్చగలవా? మార్చగలిగే పరిస్థితుల్లో నువ్వు మాట్లాడు. ఓ పిల్లవాడిని తల్లి తిట్టాలి, వాడు తప్పు చేస్తుంటే. తిడితే వాడు సైలెంట్ అవుతాడు, మారుతా. అదే ఒక ఆవిడ భర్తను తిట్టింది అనుకోండి, వాడు మారే పని అయితే ఓకే, వినే పని అయితే ఓకే, రివర్స్ ఫైటింగ్ అయ్యే పని అయితే నువ్వు అని ఏం లాభం? అని ఏం లాభం? మీ ఇద్దరి మధ్య ఒక 10 నిమిషాలు ఆర్గ్యూ అవుతుంది, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అది నాకు మొన్న నా దగ్గరకు జాతకానికి వచ్చారు చిన్న పిల్ల. ఏమని అడిగారో తెలుసా? జాతకానికి 7 ఏళ్ళ అమ్మాయి. మామూలుగా ఉంటే మాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటారు కదా, మా మమ్మీ డాడీ కొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగింది. వీళ్ళిద్దరు తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు? మీ మమ్మీ డాడీ చాలా చీప్గా తిట్టుకుంటారు తెలుసా, నాకు షేమ్ అనిపిస్తుంది అనింది. 7 ఏళ్ళ అమ్మాయి, 2nd క్లాస్ చదువుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ అమ్మాయికి ఏం కల్చర్ నేర్పారు? ఈ అమ్మాయి మంచి స్కూల్లో చదువుతుంది, వాళ్ళ మిస్ నేర్పిందంట మనం ఇట్లా ఉండాలి అని. అక్కడ ఆ అమ్మాయికి మంచి టీచర్ దొరికింది, మంచి పేరెంట్స్ కంటే. నీకు ఎవరంటే ఇష్టం అంటే మా టీచర్ అంటే ఇష్టం, పద్యాలు నేర్పిస్తుంది, శ్లోకాలు నేర్పిస్తుంది. ఆ అమ్మాయి ఏ స్కూల్లో చదువుతుంది కానీ నిజంగా మంచి అక్కడ కొద్దిగా సంస్కారం వంట పట్టింది అనమాట. ఆ అమ్మాయి ఏంటి మాకు బిజినెస్లు అది ఇది, నాకు నేను ఫస్ట్ క్లాస్ అంటే జనరల్గా ఆ ఏజ్ పిల్లలండి. నేను ఏం కావాలి నీకు అంటే జనరల్గా ఏమంటారు, నేను క్లాస్లో ఫస్ట్ రావాలి, లేకపోతే ఇట్లాంటివి అడుగుతారు. మంచి డ్రెస్సులు కొనుక్కోవాలంటే ఏం చేయాలి, చాక్లెట్లు కావాలి, ఇట్లా అడుగుతారు. కానీ అట్లా అడిగినప్పుడు నాకు అమ్మాయి మనసులో ఎంత ఆలోచించింది. వాళ్ళిద్దరు కొట్టుకోబట్టే కదా, ఘర్షణే కదా. ఆ ఘర్షణ వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ పిల్లలు చిన్న పిల్లలు ఉండే మౌనాన్ని కూడా డిస్టర్బ్ చేశారు కదా వాళ్ళు. సైలెంట్గా ఉన్న ఏజ్లో కూడా డిస్టర్బ్ చేశారు కదా. అంతర్గత మౌనానికి ఎన్ని అంటే చిన్న చిన్న కోణాలే, చిన్న చిన్న విషయాలే కదా ఇవి. ఇట్లాంటివన్నీ మనకి జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటినీ తీసేసి మనం ఎప్పుడైతే జడ్జిమెంట్ లేకుండా, ఎప్పుడైతే మనకి కంపారిజన్ లేకుండా హ్యాపీగా బతకండి. నీకు ఉన్న దాంట్లో నువ్వేమన్నా మార్చగలవా? దాంట్లో మార్చలేనప్పుడు, నీకు అనవసరమైనప్పుడు అనవసరమైన విషయాలన్నిటినీ తీసేసామనుకోండి, ఆటోమేటిక్గా జీవితం నువ్వు ప్రశాంతంగా బతుకుతావు, నీకు బీపీలు షుగర్లు లేకుండా బతుకుతావు, నువ్వు ఆనందంగా బతుకుతావు, నువ్వు కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏమన్నా అన్నారనుకోండి, నువ్వే కదా అన్నది ఇంకా అన్నప్పుడు ఆటోమేటిక్గా 2వ రోజు అంటారు, 3వ రోజు అంటారు, 4వ రోజు అయిపోయింది, శాంతి అయిపోయింది అనమాట. ఓకే, మొన్న నా దగ్గరకు ఇంకొక ఆయన వచ్చారు, ఎవరు వాళ్ళ వైఫ్ తిడుతుంది రోజు అనేసి కంప్లైంట్ అనమాట జాతకాన్ని. ఎంత? ఆయన ఏజ్ 56 years, ఆమెకి 52. నేనేం చెప్పాలి జాతకంలో ఆ ఏజ్లో అనమాట. మా ఇద్దరికి ఫైటింగ్ అవుతుందండి అన్నాను. కొంతసేపు జాతకం చూసిన తర్వాత ఓకే, ఆయనకి చెప్పాల్సిన రెమెడీస్ చెప్పి, మీ జాతకంలో ఒక కర్మ ఉందండి, ఆ కర్మ ఏంటో తెలుసా, మీరు ప్రపంచం చేత అందరి చేత అనిపించుకోవాలి, అందరి చేత నిన్ను తిట్టిపించుకోవాలి. నిన్ను ఎవరైనా తిడుతున్నారా అంటే బయట ఎవరు తిట్టడం లేదు, గౌరవిస్తున్నారంటే మీ ఇంట్లో మీ భార్య ఎంత అదృష్టవంతురాలో తెలుసా నీకు, ఇంట్లోనే తిట్టి ఆ కర్మ క్లియర్ చేసి బయటికి పంపిస్తుంది. కాబట్టి నువ్వు ఈసారి నుంచి హ్యాపీగా తిట్టించుకో అని చెప్పా. కరెక్ట్గా వారం రోజులు ఆయన ఈ మైండ్ సెట్తో ఉన్నాడు, ఫైటింగ్ ఏం చేయటంలా. ఓహో నా కర్మ కడిగేస్తుంది, నా కర్మ కడిగేస్తుందని ఈయన ఆనందంగా మురిసిపోతున్నాడు. ఒక 5 రోజుల తర్వాత నువ్వు నేను తిడుతుంటే మురిసిపోతుంటే నా తిట్టబుద్ధి కావటం లేదని లోపలికి వెళ్ళిపోయిందంట. నువ్వు ఏమన్నా రియాక్ట్ అయితే కదా ఎదుటి వాళ్ళకి. అంటే చూడండి, మన రియాక్షనే, నువ్వు దేనికి రియాక్ట్ అవుతావు చూసారా. ఇందనగా ఒకటి కంపారిజన్, జడ్జిమెంట్, రియాక్షన్. నువ్వు రియాక్షన్ ఇవ్వకపోతే
ఇప్పుడు మనకి వైరల్ అవుతున్న ప్రతి విషయం చూడండి, ఒక యాక్షన్ నుంచి ఇంకొక రియాక్షన్ వచ్చేస్తే అది వైరల్ అవుతుంది. నువ్వు రియాక్షన్ ఇవ్వకపోతే అక్కడ మౌనమే ఉంటుంది, మిగులుతుంది, శాంతి అనేది వస్తుంది. నువ్వు రియాక్ట్ అయితేనే రచ్చ అవుతుంది, నువ్వు రియాక్ట్ కాకుండా ఉంటే సైలెంట్ అవుతుంది. సో నువ్వు అంతర్గతంగా ఇవి చెయ్యి. అంతర్గతంగా ఎప్పుడైతే నువ్వు చేస్తుంటా నీ రజోగుణం తగ్గిపోతుంది. రజోగుణం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ధ్యానం అనేది బాగుంటుంది. శుద్ధ సాత్విక తత్వం అనేది నీలో వస్తుంది. శుద్ధ సాత్విక తత్వం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు డివైన్ బీయింగ్ లాగా ప్రశాంతంగా నిన్ను చూడంగానే ఒక ధ్యానిలాగా నిన్ను చూడంగానే అబ్బా ఎంత మంచి ఆయన, ఎంత గొప్ప ఆయనో అనే స్థితికి నీకు వస్తుంది. కాబట్టి అంత శుద్ధ సాత్విక తత్వం రావాలి అంటే నీలో కంపారిజన్ తీయాలి, నీలో వచ్చేసి రియాక్ట్ అయ్యే తత్వం తీయాలి, నీలో జడ్జిమెంట్ అనేది తీసేస్తేనే మౌనం అనేది వస్తుంది. మౌనం ఎప్పుడైతే వస్తుందో, మీలో అంతర్గత మౌనం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా నీకు ఫిజికల్గా మౌనంగా ఉండటం సాధ్యపడుతుంది. ఫిజికల్గా మౌనంగా ఉండటం సాధ్యపడింది అనుకోండి, అబ్బా ఆమె ఎంత నిదానస్తురాలు, ఎంత స్థితప్రజ్ఞ స్థితిలో ఉంటుంది, ఆమెకి స్థితప్రజ్ఞత్వం ఎక్కువ అనేసి జనాలు నీకు ఇస్తారు. ఓకే, అది రావాలి అంటే వెనక్కి ఇంత ప్రాసెస్ జరగాలి. గురుగారు, అహంకారానికి మనసుకి ధ్యానానికి సంబంధం ఏంటి? వీటి గురించి వాళ్ళ మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఈ మూడు అంతర్గతంగా ముడిపడి ఉంటాయని చెబుతూ ఉంటారు. వీటి గురించి విశ్లేషణ. అహంకారం అనేది మనసు యొక్క స్థితి. మనస్సుగా పనిచేస్తుంది. మనస్సే ఉన్నతంగా పనిచేస్తే బుద్ధిగా ఉంటుంది. మనస్సే లోయర్ లెవెల్లో పనిచేస్తే చిత్తంగా ఉంటుంది. మనస్సు నేనింతే అనే స్థితిలోకి వచ్చినప్పుడు అది మళ్ళీ అహంకారంగా పనిచేస్తుంది. అంటే మనస్సు యొక్క రెండు తత్వాలు, అంటే మనస్సు చిత్తంగాను అహంకారంగాను బుద్ధిగాను మనస్సుగాను 4 క్యారెక్టర్ పోషిస్తూ ఉంటుంది. అది ఎలా అంటే, ఇంట్లో ఒక స్త్రీ ఉంటే భర్తకి భార్యగాను, అత్తకి కోడలుగాను, బిడ్డలకి తల్లిగాను, ఆడపడుచులకి మరుదులకి వదినగాను ఎట్లానో ఇది కూడా అంతే. అంటే సింపుల్గా అర్థమవటం కోసం చెప్పి, ఈ మనస్సు విచక్షణ వివేకాలతో కలిగి ఉంటే దాన్ని బుద్ధి అంటారు. ఈ మనస్సు ఎమోషన్తో కోరికలతో కూడుకొని ఉంటే అది మనస్సుగా ప్రవర్తిస్తుంది. అదే మనస్సు రొటీన్ లైఫ్లో రొటీన్ పాత జ్ఞాపకాలు, పాత చెత్తతో, పాత దాంతో ఉంటే అది చిత్తంగా ఉంటుంది. ఈ మనస్సు నాదే నేనే అంటే అహంకారంగా ఉంటుంది. ఓకే, ఒక ధ్యానంలోకి వచ్చిన వ్యక్తి ఫస్ట్ ఆలోచన రహిత స్థితికి వచ్చాడు. ఆలోచనలన్నీ ఒక్కొక్కటి తొలగించుకుంటూ వచ్చాడు. అప్పుడు మనస్సు అంతా ప్లెయిన్ అవుతుంది. మనస్సు ఎప్పుడైతే ప్లెయిన్ అయిపోయిందో బుద్ధి వికాసం జరుగుతూ ఉంటుంది. బుద్ధి వికాసం జరిగినప్పుడు బుద్ధి తనకేమవుతుంది, విచక్షణ వివేకాలను ఇస్తూ, కొంత జ్ఞానాన్ని ఇస్తూ, కొంత నాలెడ్జ్ని ఇస్తూ, హ్యాపీగా పుస్తకాలు చదవాలని, ఒక వివేకాన్ని నేర్చుకోవాలని, లేకపోతే ఆ గురువు దగ్గరికి పోయి వినాలి, ఈ గురువు దగ్గరికి పోయి వినాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని చెబుతూ ఉంటుంది. అంటే జ్ఞానపరమైన విషయాలపైన జిజ్ఞాస, మనకి ముందుకు నడిపించే విషయాలపైన జిజ్ఞాస, విజన్ ఓరియంటెడ్ అంటే నేను ముందు చూపు ఆలోచనలతో కూడుకున్నదంతా కూడా బుద్ధిపరంగా ఉంటుంది. మనస్సు ఏం చేస్తుంది, ఈ క్షణంలో ఈ రుచికరమైన ఫుడ్ తిందాం, మనస్సు ఈ రుచికరమైన ఫుడ్ తిందాం అంటుంది. బుద్ధి ఏం చేస్తుంది, అది తింటే నీ గ్యాస్ ట్రబుల్ అని చెబుతుంది. చిత్తం ఈ రుచి ఈ హోటల్లో బాగుంటుంది అని చిత్తం చెబుతుంది. అహంకారం తింటే ఏం కాదులే, 10 మంది తినంగా ఏమిని అని అహంకారం చెబుతుంది. ఒకే విషయం, మనస్సు కోరిక, బుద్ధి విచక్షణ, ఇది చేస్తే ఇబ్బంది అవుతుందిరా అనేసి. మా చిత్తం ఏంటి, పాస్ట్ ఎక్స్పీరియన్స్, తింటే ఏమైంది, మహా అయితే ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకోవచ్చు అని చిత్తం చెబుతూ ఉంటుంది పాస్ట్ ఎక్స్పీరియన్స్ని. అహంకారం ఎంతమంది తినలేదు. ఇప్పుడు తాగేవాళ్ళు ఏమంటారు, డ్రింక్ తాగేవాళ్ళు 100 మంది తాగుతున్నాను, నేను తాగితే తప్ప, అహంకారం. చిత్తం ఏం చెబుతుంది, తాగి నేను బ్యాలెన్స్డ్గా వెళ్ళొచ్చు,
దొరకకుండా వెళ్ళొచ్చు అని చిత్తం చెబుతుంది. పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఉమ్. తాగాలనే కోరికను రేగొట్టేది మనస్సు. మనసే. తాగటం తప్పురా అని చెప్పేది బుద్ధి ఇన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు. అన్నమాట. ఒకటి ఉమ్. ఇట్లా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలని ఉంటాయి. ఉమ్. ఇది అన్నీ ఉండాలా, ఏది లేకుండా ఉండాలంటే మనిషికి అన్నీ ఉండాలి. ఉమ్. అన్నీ ఉండాలి. ఎలా ఉండాలి? మనస్సు, ఓ తల్లి ఉంది. తల్లి ఒక ఏం చేయాలి? మానసికంగా ఓ తల్లి ఉందనుకో, భర్తతో తన ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి, తనతో ఉండాలి. ఉమ్. పిల్లలను తీర్చిదిద్దే విషయంలో బుద్ధిగా వ్యవహరించాలి. ఉమ్. ఓకే. వంటలు ఇవన్నీ చేసేటప్పుడు తన చిత్తంతో, పాస్ట్ లైఫ్ దాంతో, ఫాస్ట్ ఎక్స్పీరియన్స్తో ఫాస్ట్గా చేయాలి. చిత్తంతో, అహంకారంతో నేను ఈ ఇంటికి యజమానురాల్ని అనే అహంకారం ఉండాలి. ఉమ్. ఈగో ఉండాలి. ఆ ఈగో అనేది బేసికల్ ఈగో. ఈగో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఉమ్. ఈగో అసలు లేదనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఆ ఇంటికి యజమానురాలు అయ్యండి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోల్పోతూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెంట్ అవును. కోల్పోతూ ఉంటారు. ఉమ్. నాకేమీ లేదు, ఏదీ లేదు అని. ఓకే, Conscious. నాకు ఇది ఉంది, నేను ఇది అనే ఈగో ఉండాలి. బేసికల్ ఈగో ఉండాలి. ఉమ్. బేసికల్ బుద్ధి ఉండాలి. బేసికల్ ఎమోషన్స్ తీర్చుకుంటూ ఉండాలి. బేసికల్గా నువ్వు ఆపరేట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా జరిగితే ఉమ్. జీవితం అద్భుతం. అర్థంగా ఇవన్నీ అహంకారాన్ని జీరో చేయాలి, తప్పు. ఉమ్. అహంకారాన్ని న్యూట్రల్ చేయాలి, కరెక్ట్. ఉమ్. అదే చిత్తాన్ని న్యూట్రల్గా ఉండాలి. యోగా చిత్తవృత్తి నిరోధ అంటారు. ఉమ్. యోగా చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తంలో ఉండే చెత్తని నిరోధించాలి. ఉమ్. మన గుండె కొట్టుకుంటుంది. ఎవరు చెప్తే కొట్టుకుంటుంది? మన సబ్ కాన్షియస్ మైండ్ కొట్టుకుంటుంది. ఉమ్. చిత్తం అంటే సబ్ కాన్షియస్ మైండ్. మైండ్. ఉమ్. సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా ఏది ఉందో అది చేసేస్తూ ఉంటుంది. ఉమ్. దానికి రీప్రోగ్రామింగ్ నువ్వు చేయగలిగేది మనస్సుతో, బుద్ధితో. ఉమ్. ధ్యానంలోకి నువ్వు వచ్చిన తర్వాత నీ విచక్షణ పెరిగి, నీ జ్ఞాన పరిధి పెరిగి, ఇప్పుడు వరకు చేసినటువంటి తప్పులు ఉంటాయి కొన్ని. ఒరే నేను ఇట్లా తిరగటం తప్పు అని ఇది చెప్తూ 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 వచ్చేసరికి ఒక 60 రోజులు అది ప్రాక్టీస్ చేస్తే ఉమ్. ఆటోమేటిక్గా వీడికి వచ్చి చిత్తంలో ఏమవుతుంది? అది తప్పు. ఉమ్. ఓకే. ఒక వ్యక్తి ఉన్నాడు, ఉదయాన్నే 7 గంటలకో 8 గంటలకో నిద్ర లేస్తాడు. ఉమ్. కాదు నేను 5 గంటలకి నిద్ర లేవాలి ఉమ్. అనేది ప్రాక్టీస్ చేయడం మొదలు. ఫస్ట్ రోజు కష్టంగా ఉంటుంది. అబ్బా, First ఒక 4 రోజులు మనసు ఏం చెబుతుంది? బెడ్ మీద హాయిగా ఉందిరా, ఎందుకురా లేచేదంటుంది. బుద్ధి 5 గంటలకు లేస్తే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంది. ఉమ్. చిత్తం, అబ్బా నిన్న కూడా పండుకున్నావు కదా, ఈరోజు పండుకోవచ్చు కదా, హాయిగా ఉంది కదా అని చిత్తం చెబుతుంది. అహంకారం, నేను పండుకుంటే ఎవడు ఆపుతాడు? ఉమ్. నేను పండుకుంటే ఎవడు కాదంటాడు అని అహంకారం చెబుతుంది. ఉమ్. మనస్సుని ఎమోషన్, ఆ సుఖాన్ని నుంచి తప్పించి, అబ్బా లేస్తే మంచిదని బుద్ధి మాట విన్నావు అనుకోండి, ఉమ్. ఫస్ట్ లేస్తే మంచిది అని లేచావు. 2వ రోజు అదే చెప్పావు, 3వ రోజు అదే చెప్పావు, 4వ రోజు అదే చెప్పావు. 21 రోజులకి ఈ చిత్తానికి అలవాటు అయిపోతుంది. ఇది అలవాటు కింద. ఉమ్. అలాగే ఒక 63 రోజులకి ఆటోమేటిక్గా ఈ చిత్తానికి ప్రాసెస్ అయిపోతుంది. 5ంటికి లేవటం మన అలవాటు, కామన్ నథింగ్. 63 రోజులకి కామన్ అయిపోతుంది. Common thing. అహంకారానికి ఓహో, అప్పుడు ఏం అహంకారంలో థాట్ ప్రాసెస్ మారుతుంది? నేను 5ంటికి లేవాలి, నేను 5ంటికి లేస్తాను, నేను 5ంటికి లేచేవాడిని అని థాట్ ప్రాసెస్ అహంకారంలో మారిపోతుంది. ఉమ్. నేను ఉదయాన్నే 5ంటికి లేస్తానండి అంటాడు ఉమ్. లేచే వ్యక్తి. అదే ఉదయాన్నే 5ంటికి లేస్తే ఆరోగ్యం అండి అంటాడు. అది ఈగోగా చెప్తాడు. ఉమ్. అర్థమైందా? అది సెల్ఫ్ కాన్ఫిడెంట్గా చెప్తాడు. చూడండి, ఈ 4 అలైన్మెంట్లో ఉండి ఉమ్. ఈ 25% 25% 25% 25% 4 ఈక్వల్గా ఉంటే ధ్యానం చేసే పని ఏంటంటే మనసు, చిత్తము, బుద్ధి, అహంకారాన్ని ఈక్వల్ చేస్తుంది. ఉమ్. ఏది ఎప్పుడు ఎంత వాడాలో అంత వాడేటట్టు చేస్తుంది. ఉమ్. లేదు అంటే మనస్సు పని పెంచుకుంటూ వెళ్తే వీడి ఎమోషన్లో కొట్టుకొని వెళ్తాడు. ఉమ్.
నేను లేడీస్ అనుకోండి ఆ చీర కొనాలి, ఈ చీర కొనాలి, ఈ చీర కొంటేనే గ్రేట్, ఆ చీర కొంటేనే గ్రేట్, ఎమోషన్ డ్రామా. లేకపోతే ఈ ఉద్యోగం సంపాదిస్తే గ్రేట్, ఆ ఉద్యోగం సంపాదిస్తే లేట్, అది గ్రేట్, ఇది గ్రేట్ అని దాంట్లో మనసు ఎమోషన్. ఏది పడితే దాంట్లోకి వెళ్ళిపోతారు, గాల్లో సుడిగుండంలో కొట్టుకపోయినట్టు మనసు. బుద్ధి ఏంది, అది తప్పురా, ఇది తప్పురా, ఇది తప్పురా అని కొంచెం కాలం చెబుతుంది. వీడికి ఇదే అలవాటు కదా అని వదిలేస్తుంది. ఫస్ట్ ఎవడన్నా తాగడానికి వెళ్ళాడు, తప్పురా 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 అని చెబుతుంటుంది బుద్ధి. ఒక 20 సార్లు తాగాడు, నీ కర్మరా అని వదిలేస్తుంది బుద్ధి, చెప్పడం ఆపేది. వాడికి అదేమైపోతుంది, ఈ లోపల తాగడం అనేది అలవాటు కింద చిత్తంలోకి అయిపోతుంది. తాగడం అనేది ఒక స్టేటస్ కింద వాడు ఫీల్ అవుతాడు అహంకారంలో. అర్థమైందా? ఇదే ప్రాసెస్. సో అది ధ్యానం చేసిన వాడికి విచక్షణ వివేకము. ఎందుకు విచక్షణ వివేకాలు పెరుగుతాయి అంటే ధ్యానం అనేది సత్య జ్ఞాన ప్రకాశిని, సత్యమేదో దర్శింప చేస్తుంది. సత్యాన్ని నువ్వు దర్శించినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. జ్ఞానం అభివృద్ధి చెందితే ఏమవుతుంది, జ్ఞానార్థదేన కర్మ, జ్ఞానం కర్మని దహిస్తుంది. కర్మని ఎప్పుడైతే దహిస్తుందో కర్మ కర్మానుసారిని బుద్ధి, కర్మ ప్రకారం బుద్ధి పనిచేస్తుంది. బుద్ధ్యానుసారిని మనస్సు ప్రకారం, బుద్ధిని బట్టి మన ఆలోచన విధానం, మన మనస్సు ఉంటుంది. మనసును బట్టి చిత్తము, చిత్తం బట్టి అహంకారం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో, ధ్యానం నీకు సత్య జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు అదేమవుతుంది, బుద్ధిని వికసింపజేసి బుద్ధి ద్వారా నీకు చిత్తాన్ని, అహంకారాన్ని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసి ఏది ఎప్పుడు ఎంత ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ ఒక నార్మల్గా టీషర్ట్ వేసుకొని ఏదో లో మైండ్ సెట్తో ఏదో వంగి వంగి ఒక ప్యూన్ లాగా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అసలు బాగుండదు. సినిమాలో హీరో క్యారెక్టర్ చూద్దాం, హీరో క్యారెక్టర్ ఉంది. హీరో క్యారెక్టర్ ఏదో పని మనిషిలాగా సింపుల్గా ఏదేదో వంగుతూ నడుచుకుంటూ వచ్చాడనుకోండి, ఎలా ఉంటుంది? అసలు అలా ఊహించుకోలేం కదా. అర్థమైందా? ఆ టీవీ లేదురా అంటారు. ఆ టీవీని, ఆ దర్పాన్ని, ఆ సెల్ఫ్ కాన్ఫిడెంట్ని చూపించేది అహంకారం. ఈగో ఎంత ఉండాలో అంత ఉండాలి. చిత్తానికి ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ అంటే దాంట్లో సబ్కాన్షియస్గా జరిగే ప్రాసెస్లన్నీ చిత్తం ద్వారా ఉంటాయి. అలా చిత్తంలోకి నువ్వేం చేయాలి, మంచి ప్రోగ్రామింగ్ నింపాలి. అది బుద్ధి ద్వారా మాత్రమే సాధ్యం. బుద్ధి ఎప్పుడు వింటుంది, మనస్సు ద్వారానే వింటుంది. మనస్సు బుద్ధిగా మారాలంటే ఏం చేయాలి, నువ్వు జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరగాలంటే ఏం చేయాలి, ధ్యానం చేయాలి. అన్ని ఇంటర్లింక్డ్ ఉన్నాయి ఒక్కొక్కటి. ఈ 4 కీస్ ఎప్పుడైతే నీకులో ఉంటుందో నీలో ఒక సత్ప్రవర్తన అనేది వస్తుంది. సత్ప్రవర్తన రావాలి అంటే నీలో జ్ఞానం వికసించాలి. జ్ఞానం వికసించాలంటే ధ్యానం చేయాలి. గురుగారు, ధ్యానం చాలా మంది చేస్తూ ఉంటారు. ఎంతో మందికి ధ్యానం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన, కోరిక కూడా ఉంటుంది. అయితే ధ్యానం ప్రారంభించిన వాళ్ళలో ఒక 4-5 ఒకేసారి ధ్యానాన్ని ప్రారంభిస్తే కొంతమంది ముందుకు దూసుకు వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఎక్కడ ఉన్నారో అదే స్టేజ్లో కనపడుతూ ఉంటారు. వీటికి కారణాలు మాట్లాడదాం. అలాగే ధ్యానంలో ఏ అడ్డంకులు లేకుండా ముందుకి వెళ్ళిపోవాలంటే గనక ఏవేవి ఖచ్చితంగా పాటించాలి, నియమాలంటూ ఏమన్నా ఉంటాయా? అంటే ధ్యాన సాధన అనేది చేస్తున్నప్పుడు ఒక సాధన, నువ్వు ఏదైనా సాధన పట్టుకోండి, ఒక సాధన చేస్తున్నప్పుడు సాధనకి మనిషికి 2 కాళ్ళు ఎలాగనో, బాడీ ఎలాగనో, మనకి 2 కాళ్ళలాగా ఉపయోగపడేది స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే ధ్యాన సాధనలో కొంతమంది స్పీడ్గా ముందుకెళ్ళారు, ఓకే మంచిది. కొంతమంది స్లో అవుతున్నారు, ఎక్కడ అవుతున్నారు? లేకపోతే లైఫ్లో అయినా కొంతమంది స్పీడ్గా ముందుకెళ్తున్నారు, కొంతమంది స్లో అవుతున్నారు, ఎక్కడ మిస్ అవుతున్నారు అంటే స్వ అధ్యయనము. స్వ అంటే నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం, అంటే నీలో ఏం జరుగుతుంది నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం అనేది ఒక మీనింగ్ అయితే, మంచి అంటే వారి జీవితాలని పండించుకున్న వాళ్ళ పుస్తకాలను చదవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, మెడిటేషన్ తాలూకు బాగా పరిపక్వత చెందినటువంటి కొన్ని గ్రంథాలు ఉంటాయి, దాన్ని చదవటం. మీకు వీడియో పరంగా అయితే, మెడిటేషన్ పరంగా అయితే ది స్పిరిచువల్ రియాలిటీ అని ఉంటుంది, అది చాలా హెల్ప్ అవుతుంది.
ఓకే. స్టార్టింగ్లో మీకు అనమాట యూట్యూబ్లో ద స్పిరిచువల్ ఇది 70-80 మంది గురువులు కరెక్షన్ చేసి పెట్టినటువంటి వీడియో 1997లో యానిమేటెడ్ మూవీ అనమాట. 97లోనే వచ్చింది. సో ద స్పిరిచువల్ రియాలిటీ అని. అలాగే మనకి స్వాధ్యాయనంలో మంచి హిమాలయ యోగుల పుస్తకాలు, ఒక యోగి ఆత్మకథ, అలాగే సక్సెస్ఫుల్ గురు స్టోరీస్, సాధనలో ముందుకు వెళ్ళిన వారి స్టోరీస్, అలాగే మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి. వాటన్ని పుస్తకాలని, సాధనలో ముందుకు వెళ్ళిన వాళ్ళ యొక్క గ్రంథాలని నువ్వు చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఓహో మనం ఈ స్టెప్ దాకా వచ్చాం, నెక్స్ట్ ఈ స్టెప్కి వెళ్తాం, ఈ స్టెప్కి వెళ్తాం, ఓహో నాకు ఇవి ఉన్నాయి, ఇవి సరి చేసుకోవాలి అని తెలుస్తుంది. అలాగే సజ్జన సాంగత్యం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి నీకు తెలియకుండానే నువ్వు సాధనలో వచ్చే డౌట్స్ నీకు తెలియకుండానే వారి దగ్గర ముందర ఉంచినప్పుడు ఆటోమేటిక్గా వారు అనుభవంతో అవి కరెక్షన్ చేస్తారు. సో ఎప్పుడైతే కరెక్షన్ అయిపోయినాయో ఆటోమేటిక్గా వెళ్తారు. ఇప్పుడు ఒక జంక్షన్ దగ్గరికి వెళ్తారు చాలామంది. ఆ జంక్షన్ దగ్గర 3 రోడ్లు వస్తాయి, ఎటు వెళ్ళాలో తెలియదు. ముందుకి 3 రోడ్లు కనిపిస్తుంటాయి, అక్కడే ఆగిపోతారు. లేదు కొంతమందికి ఇప్పుడు ధ్యానం చేస్తున్న వాళ్ళలో కొంతమందికి నేను గమనించాను. ఒకరు నా దగ్గరకు వచ్చారు, చాలా అద్భుతంగా ఉంది ధ్యానం, చాలా అద్భుతంగా ఉంది, చాలా హాయిగా ఉంది, నేను గంటలు గంటలు ధ్యానం చేస్తున్నా, మంచిదే, హాయిగా ఉంది, వాట్ నెక్స్ట్? ఆ హాయికి తర్వాత ఏమవుతుంది, తర్వాత స్థితి ఏంటి, అక్కడే ఆగిపోతే అర్థమైందా? సో అది అక్కడ ఆగకూడదు, నెక్స్ట్కి వెళ్ళాలి. అంటే ఒక స్థితి చాలా అద్వితీయంగా ఉంటుంది, ఆ అద్వితీయంలోనే మునగకూడదు. నువ్వు పాయసం బాగుంది కదా అని ఎక్కువ తింటూ ఉంటే ఓ రోజు పాయసం కూడా అజిత్ అవుతుంది, ఎగుట వచ్చేస్తుంది. సో అలా కాదు, ఆ స్థితిని దాటి నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలి అంటే సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అనేది అవసరం. సజ్జన సాంగత్యం నువ్వు ఎంత చేస్తున్నావు, స్వాధ్యాయం అనేది ఎంత చేస్తున్నావు, ఈ రెండిటిని ఆధారం చేసుకొని ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ రోజు సాధన చేసే వాళ్ళకి నేను మామూలుగా చెప్పేది ఏంటి అంటే ఒక అర్ధగంట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ఒక అర్ధగంట స్వాధ్యాయం చేసుకోండి, ఒక అర్ధగంట సజ్జన సాంగత్యం చేసుకోండి, ఒక అర్ధగంట ప్రాణాయామం చేసుకోండి, ఒక గంట సాధన చేసుకోండి. ఇలా 3 గంటల పాటు మీ జీవితంలో మీరు ఆధ్యాత్మికంగా జీవించి 21 గంటల పాటు మీరు భౌతికంగా జీవించండి, మీరు హ్యాపీగా ఉంటారు. ఇలా కాకుండా నువ్వు వేరే రకంగా ఎలా జీవించాలన్నా, ఇప్పుడు సాధన బాగా చేస్తున్నారు, ఏం జరుగుతుందనే తెలియదు, సాధన బాగుంటుంది, ఒక స్థితికి వచ్చేసరికి హాయి అయిపోతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాడు పిల్లవాడు, బాగుంది స్కూల్, ఆడిపిస్తారు టీచర్స్, సంవత్సరం కొద్దీ స్కూల్కే వెళ్తున్నాడు అనుకోండి, 10 ఏళ్ళు వచ్చినాయి, 5th క్లాస్ బాగుంది, 20 ఏళ్ళు వచ్చినాయి, 5th క్లాస్ బాగుందంటే కరెక్ట్ కాదు కదా, ఇంకా పైకి వెళ్ళాలి, హై స్కూల్కి వెళ్ళాలి. హై స్కూల్ తర్వాత స్కూలింగ్ బాగుంది, అబ్బా ఏముంది, మళ్ళీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక డిగ్రీ తర్వాత ఒక పీజీ తర్వాత అక్కడ ఒక సిద్ధత్వము అనే స్థితి ఆధ్యాత్మికతలో వస్తుంది. నువ్వు ధ్యానం చేసినా, మంత్రం చేసినా ఒక సిద్ధత్వ స్థితి వస్తుంది, ధ్యానాన్ని నువ్వు పట్టుకునే స్థితి, ధ్యానాన్ని నువ్వు పట్టుకునే స్థితి. అప్పుడు ధ్యానం కూడా నిన్ను పట్టుకుంటుంది, ధ్యానం కూడా నిన్ను పట్టుకుంటుంది. అప్పుడు నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ధ్యానం చేస్తావు. అందుకే పెద్ద పెద్ద యోగుల గ్రంథాలు, పెద్ద ఇవి అన్నీ కూడా మనకి పూర్వకాలంలో ఏం చేశారు, ఇప్పుడంటే యోగుల పుస్తకాలు ఉన్నాయి, పూర్వకాలంలో పురాణాలు ఉండేవి, పురాణాల్లో ఎన్నో స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ వల్ల ఏమంటే ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళకి గైడెన్స్ ఉండేది. అలాగే మనకి ఇతిహాసాలు ఉన్నాయి, దీంట్లో ఎంతమంది ఋషుల చరిత్రలు వస్తున్నాయి, ఎంతమంది ఇది వస్తుంది. మహాభారతం చదువుకుంటే మహాభారతంలో చిన్న అంటే చాప్టరు భగవద్గీత, మహాభారతంలో నుంచి తీసుకుంటే చిన్న చాప్టర్ భగవద్గీత. భగవద్గీత ఇంత ఇంపాక్ట్ చేస్తుంటే ముందర వెనక ఉన్న మహాభారతం, 1,00,000 శ్లోకాలతో ఉన్న మహాభారతం, 32,000 శ్లోకాలతో ఉన్నటువంటి వశిష్ఠ గీత, అలాగే వశిష్ఠ గీత అంతా కూడా ఏంటి, రాముడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు,
రాముడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, వశిష్ఠుల వారు సమాధానం చెప్తూ ఉంటారు. ధ్యానంలో వచ్చేటటువంటి, యోగంలో వచ్చేటటువంటి మమకారాలు వీటన్నిటికీ రాముల వారికి వచ్చిన సామాన్యమైన డౌట్లాగా ఒక్కోటి అడుగుతాడు, వశిష్ఠుల వారు సమాధానం చెబుతారు. అవి మనకేంటంటే ఇప్పుడు కర్మ సంస్కృతం అనేది మన ఎడ్యుకేషన్లో భాగం కాకపోవటం వల్ల అవన్నీ కష్టమైపోయినాయి. భగవద్గీత అంటే మనకేంటి 700 శ్లోకాలు, 700 శ్లోకాలు అంటే 1400 లైన్లు. నీకు సంస్కృతం బాగా వస్తే 1400 లైన్లు అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సంస్కృత పండితుడికి చాలా టైం పట్టదు. భగవద్గీతని 1 నెలలో బాగా నేర్చుకోవచ్చు, వశిష్ఠ గీతను ఒక 1 ఇయర్లో నేర్చుకోవచ్చు. అలాగే మనకి చూసుకుంటే చాలామంది గురువులు, ఉపనిషత్తులు ఉన్నాయి. ఒక్కొక్క ఉపనిషత్తు ఏంది, ఒక ఋషికి ఇంకో ఋషికి సంవాదం, లేకపోతే ఒక గురువుకి ఒక శిష్యుడికి సంవాదం. ఆ ఉపనిషత్తు సారము ఒక్కోటి నేర్చుకుంటే మనకి ఎంత ఉపయోగపడుతుంది. అంశోపనిషత్తు ఉంది, శ్వాస గురించి ఉంది. దాంట్లో శ్వాస గురించి చెప్పిన ఉపనిషత్తులే 40 పైన ఉన్నాయి. మనం గట్టిగా గాలి ఎలా పీల్చుకోవాలో 40 ఉపనిషత్తులు చెప్పినాయి. అంటే వీటి ద్వారానే మనం ముందుకు వెళ్ళొచ్చా అండి? అంటే ఇది సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఇక్కడ జరుగుతుంది. దీన్ని తీసుకెళ్ళి గురువుల దగ్గర మనం, నాకు ఇది నేర్చుకున్నాను కరెక్టా కాదా అని చెక్కింగ్ గురువుల దగ్గర సజ్జన సాంగత్యంలో చేసుకోవాలి. ఈ 2 కాంబినేషన్తో నువ్వు సాధన చేసావనుకోండి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాను, ఏదో ఆకి ఈకి కొడుతూ ఉన్నాడు అనుకోండి. అబ్బా నేను ప్రోగ్రామ్ చేస్తున్నా చాలాసేపు చేస్తున్నా, ఏం ప్రయోజనం లేదు. ఆ ప్రోగ్రామ్ వర్కౌట్ అవుతుందా అవ్వకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ నువ్వు కొట్టేది క్రీ కరెక్టా కాదా అనేది స్వాధ్యాయం చేసావనుకోండి, నేను నెక్స్ట్ ఈ స్టెప్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే స్వాధ్యాయం చేసావనుకోండి, అది చేస్తున్నప్పుడు ఏదో డౌట్ వస్తుంది, అది సజ్జన సాంగత్యంలో సాల్వ్ అవుతుంది. ఈ మూడిటిని బ్యాలెన్స్, సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, 3 సాల్వ్. సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం లేకుండా సాధన చేసామనుకోండి ఒక్కోసారి ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఓన్లీ స్వాధ్యాయమే చేసుకుంటూ వెళ్ళామనుకోండి నీకు నాలెడ్జ్ ఉంటుంది, సాధన లేకపోతే అనుభూతి లేదు. ఓన్లీ స్వాధ్యాయమే ఉంది, బాగా భారతాన్ని చదువుతాడు, బాగా రామాయణం చదువుతాడు, బాగా ఏ గ్రంథాలు చదువుతాడు, ఒక యోగి కథలు చెప్తాడు, ధ్యానం అంటే ఏందో గట్టిగా మాట్లాడతాడు, వంట అంటే ఏందో బాగా మాట్లాడి బాగా చదివి గ్రంథాలు ఉన్నాయి. వంట గురించి అనుభూతి చెందితేనే కదా. చక్కెర తీయగా ఉండును అని ఎన్నిసార్లు స్వాధ్యాయం చేసినా చక్కెర నోట్లో వేసుకుంటే ఆ తీపి అంటే ఏందో అర్థమవుతుంది. సో నాకు ఈ లెవెల్లో తీపి ఉందా, ఏ లెవెల్లో తీపి ఉంది, ఎంత చక్కెర వాడాలి అని గురువు సజ్జన సాంగత్యంలో సరి చేస్తాడు. పాయసంలో పంచదార వేయాలని స్వాధ్యాయంలో నేర్చుకుంటాం, పంచదార ఎంతో కొంత చేసి పాయసం చేస్తాం. అరే ఇంత ఎక్కువ ఎత్తే ఇది పాయసం లాగా ఉండదు, హెవీ తీపుగా ఉంటుంది, కొద్దిగా తగ్గియాలి, కొద్దిగా పాలు పోయాలి, ఇట్లా అడ్జస్ట్ చేయాలని సజ్జన సాంగత్యంలో క్లారిటీ వస్తుంది. అప్పుడు మళ్ళీ స్వాధ్యాయం చేస్తావు, ఓహో గురువు తెలుసుకున్నాను, ఈ విషయాలు తెలుసుకున్నాను, మళ్ళీ స్వాధ్యాయం చేస్తాం, ఇంకా క్లారిటీ వస్తుంది, మళ్ళీ సాధన చేస్తాం. అప్పుడు ఇప్పుడు 50% కరెక్షన్ ఉన్నది, అప్పుడు ఒక 90% ఓకే అవుతుంది. మళ్ళీ సైకిల్ చేస్తాం, మళ్ళీ ఒక రోజుకి మాస్టర్ అవుతావు. నువ్వు మాస్టర్ కావాలి అంటే ఏ ఫీల్డ్ అయినా, భౌతికంగా కానీ నువ్వు సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ 3 ఉండాలి. ఈ 3 లేకపోతే నువ్వు ఏ ఫీల్డ్లో ఉండలేవు, సక్సెస్ అవ్వరు. అంటే లెర్నింగ్ అనేది ఉండాలి, ప్రాక్టీసింగ్ అనేది ఉండాలి, దాన్ని అంటే ఎప్పటికప్పుడు ఎక్స్పీరియన్స్ పరీక్షలో రీకలెక్ట్ అనేది చేసుకుంటూ ఉండాలి, రీచెకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇదే భౌతికంగా కూడా. ఈ 3 చేస్తున్న వాళ్ళు ఒక సంవత్సర కాలంలోనే మంచి స్థితికి వెళ్తారు. ఒక 3 ఏళ్ళు సాధన చేసినప్పుడు ఈ 3 జరుగుతున్నాయి అనుకోండి. ఓ 3 ఏళ్ళు ధ్యానం చేస్తున్నాడు ఒక వ్యక్తి, రోజుకు 1 గంట ధ్యానం చేస్తున్నాడు, రోజుకు ఒక అర్ధగంట పుస్తకం చదువుతున్నాడు అనుకోండి. తెలియకుండా ఏమవుతుంది, ఒక 1 మంత్కి ఒక పుస్తకం, 3 ఏళ్ళు చేస్తే ఒక 36 నుంచి ఒక 50 పుస్తకాలు చదువుతాడు, 30 నుంచి 50 పుస్తకాలు చదువుతాడు. 50 మంది జీవిత చరిత్రలు ఇక్కడ ఉన్నాయి, నాలెడ్జ్. ఇక్కడికి వెళ్ళారు,
ఒక 5-6 మంది గురువులను కలిశాడు. లేదు ఆ గురువులను కలిసాడు లేదు. మనం చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా! హ్యాపీగా గురువులతో అవి చూసుకుంటున్నా కానీ జనరల్‌గా సాధనలో వచ్చేటటువంటి డౌట్లను క్లారిఫికేషనే కదా! అది సజ్జన సాంగత్యం రోజు కొద్దిసేపు వింటున్నాడు. ఇది సజ్జన సాంగత్యం స్పెషల్ టైం అవసరంలా. వాళ్ళు జర్నీ టైంని వాడుకోగలిగితే చాలామందికి అది ఎక్స్ట్రా టైం హ్యాపీగా. ఇప్పుడు కారులో వెళ్తున్నారు హ్యాపీగా ఒక ఇంటర్వ్యూ పెట్టుకొని వెళ్ళండి. మీకు 2 కలిసి వస్తాయి. సజ్జన సాంగత్యం అవుతుంది, స్వాధ్యాయము జరుగుతుంటుంది. ఆటోమేటిక్గా ఒక పుస్తకమే చదవలేకపోయారు, ఒక ఆడియో బుక్ పెట్టుకోండి, స్వాధ్యాయం జరుగుతుంది. సో ఇట్లా వెళ్ళినప్పుడు ఒక 50 పుస్తకాల జ్ఞానం ఒక 3 years అయ్యేసరికి ఒక రోజుకు ఒక ½ an hour ఇంటర్వ్యూ ఉంటే ఒక 50, 500, 600 ఇంటర్వ్యూలు అవుతాయి 3 సంవత్సరాల్లో. ఇది ప్రతి సంవత్సరానికి ఇంత ధ్యానం చేస్తూ ఉంటే ఇంత నాలెడ్జ్ అనేది చేసినప్పుడు అప్పుడు జీవితంలో చాలా చాలా మార్పులు అనేది వస్తాయి. దానివల్ల చాలా చాలా లాభాలు అనేది ఉంటాయి. ఆ లాభాలు అన్ని ప్రయోజనాలు పొందాలి అంటే ఇలా సాధన చేయాలి. ధ్యానం చేయడం అనేది ఒక మనిషికి చాలా అవసరం. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, మనిషి చాలా ప్రశాంతతని పొందుతారని విన్నానండి. అసలు ఇంతకీ ఆ లాభాలు ఏంటనేది పెద్ద ప్రశ్న. మరి అవేంటో వివరిస్తారా? ఎటువంటి లాభాలు మనిషి పొందుతాడు? ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ధ్యానం 3 ప్రసాదిస్తుంది. ముఖ్యంగా మనం చెప్పి ధ్యానం అనేది సత్య జ్ఞాన ప్రకాశిని అంటారు. ముందర జ్ఞానాన్ని వాళ్ళకి రైజ్ చేస్తుంది, ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది. అలాగే ధ్యానం సర్వభోగకారిణి అంటారు, సమస్త సుఖాలని భోగాలని ఇస్తుంది. అలాగే ధ్యానం సర్వ రోగహరిణి అంటారు, ధ్యానం రోగాలన్నిటిని తీసేస్తుంది. ఇది ఎలా ఎలా అనేది కదా క్వశ్చన్ చెప్పాను. ఇలా అనేది ఎలా అంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే అహంకార మమకారాలన్నీ బ్యాలెన్స్ అయిపోయాయో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుతుంది, బుద్ధి వికాసం వైపు మనం ప్రయాణం జరుగుతూ ఉంటుంది. జ్ఞానం అనేది సత్య జ్ఞానం వైపుకి, ఏది సత్యము ఏది నిత్యము అనే స్థితికి వెళ్తూ ఉంటారు. అలా జ్ఞాన పరిధి అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ధ్యానంతో పాటు ఓన్లీ ధ్యానమే కాదు, ధ్యానంతో పాటు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ధ్యానంతో పాటు వాళ్ళకి నాలెడ్జ్ ఓరియంటెడ్గా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతూ 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 వెళ్తే ఆటోమేటిక్గా విచక్షణ అనేది పెరుగుతూ ఉంటుంది, వివేకం అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు బుద్ధితో వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలోనూ ఆటోమేటిక్గా వీటిల్లోనూ జ్ఞానం పెరిగింది కాబట్టి హ్యాపీగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఆ జ్ఞానం అనేది పెరగటం వల్ల ఆటోమేటిక్ తెలియకుండా వాళ్ళకి భోగాలు అనేవి కూడా రావటం జరుగుతుంది. ఆ భోగాలు ఎట్లా వస్తాయి, ఎప్పుడైతే జ్ఞానం పెరిగిందో ఆ జ్ఞానంతో ఏం చేస్తారు, మంచిగా ఉండడానికి, మంచి ప్రవర్తనతో ఉండడానికి, అంటే స్థితప్రజ్ఞతగా ఉండడానికి, దేనికి రియాక్ట్ కాకుండా ఉండడానికి, దేంట్లో కూడా జడ్జిమెంట్ లేకుండా ఉండడానికి, దేంట్లో కూడా మనకేంటి ఆటోమేటిక్గా మనకి కంపారిజన్ చేసుకోకుండా ఉండటము, జడ్జిమెంట్ లేకుండా ఉండటము, రియాక్ట్ లేకుండా ఉండటము, ఇవన్నీ జ్ఞానం ద్వారా నేర్చుకుంటాడు. నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా వీటికి ఎప్పుడైతే రియాక్ట్ లేకుండా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫైనల్గా సుఖమే ఉంటుంది, ఆయన భోగమే ఉంటుంది. సుఖం అంటే భోగాలు అంటే సుఖంగా ఉండటం, ప్రశాంతంగా నిద్రపోవటం, ప్రశాంతంగా అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే ప్రశాంతంగా లైఫ్ వచ్చిందో ఆటోమేటిక్గా మెటబాలిజం రేట్ ఏమవుతుంది, మారిపోతుంది. హ్యాపీగా టయానికి నిద్రపోతూ టయానికి హ్యాపీగా అన్నీ ఉంటూ ఉన్నప్పుడు మెటబాలిజం రేట్ ఏమవుతుంది, బాడీలో సెటిల్ అవుతుంది, న్యూరో సిస్టమ్ అంతా నార్మల్ అవుతుంది. ఎప్పుడైతే న్యూరో సిస్టమ్ నార్మల్ అయిపోయిందో ఆటోమేటిక్ బీపీ షుగర్లు ఏమున్నా కానీ మొత్తం సిస్టమే మారిపోయినప్పుడు ఒక్కొక్కటి క్రమేపీ ఒక్కొక్కటి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది. సిస్టమే బ్యాలెన్స్ అయినప్పుడు మొత్తం టోటల్ ఆరోగ్య వ్యవస్థ కూడా బ్యాలెన్స్ అవుతుంది. మనకి ఆరోగ్యానికి మెయిన్గా మనకి ఏం చెబుతారు, ఫస్ట్ వచ్చేసి నువ్వు రైట్ ఫుడ్, అలాగే ఒత్తిడి లేకుండా ఉండు. మూడోది ఏం చెబుతారు, రైట్ స్లీప్ అంటారు. రైట్ గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవుతారు. ఎప్పుడైతే నువ్వు చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు, ధ్యానంలో ఒక విచక్షణ పెరుగుతుంది. నువ్వేం తినాలో ఏం తినకూడదో నీకు విచక్షణ చెబుతుంది. ఆటోమేటిక్గా
నీకు ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి అనేది వచ్చిందో నువ్వు పండుకోగానే హ్యాపీగా నిద్రపోగలుగుతావు, డీప్ స్లీప్లోకి వెళ్ళగలుగుతావు, మంచి స్లీప్ అనేది వస్తుంది. ఆటోమేటిక్ కొద్దిగా ప్రాణాయామాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శ్వాసను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్రాణాయామం అనేది జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా బ్రీతింగ్ ఇవన్నీ ఎక్సర్సైజులు జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ధ్యానం ఎప్పుడైతే నీకు ఇవన్నీ చేస్తున్నావో ఏది కూడా నువ్వు రియాక్ట్ కావో, జడ్జిమెంట్ తీసుకోవో, కామెంట్ చేయవు కాబట్టి, కంపారిజన్లోకి వెళ్ళావు కాబట్టి నువ్వు పీస్ఫుల్గానే ఉంటావు. ఒత్తిడి అనే దాంట్లోకి లేకుండా ఉంటావు. అప్పుడు ఎప్పుడైతే ఒత్తిడి లేకుండా ఉన్నావో ఆటోమేటిక్గా నీకు ప్లానింగ్ అనేది పెరుగుతుంది. ప్లానింగ్ ఎప్పుడైతే పెరిగిందో నీ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. నీ పెర్ఫార్మెన్స్ పెరిగింది అనుకోండి, నీ పీస్ఫుల్గా ఉంటావు. నువ్వు టయానికి పని కాకపోతే కదా ఒత్తిడి వచ్చేది. నువ్వు ప్లానింగ్ పెరిగితే, పెర్ఫార్మెన్స్ పెరిగితే ఆటోమేటిక్ టయానికి పని అయిపోతుంది. ఆటోమేటిక్గా నీకు పీస్ఫుల్ లైఫ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నీ మైండ్ అనేది న్యూట్రల్ స్టేట్లో ఉంటుందో ఇవన్నీ జరుగుతాయి. న్యూట్రల్ స్టేట్లో ఉండడానికి ధ్యానం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, నీ అండర్స్టాండింగ్ పవర్ పెరుగుతుంది, నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, నీ జ్ఞానంలో మార్పు వస్తుంది, నీ నడవడికలో మార్పు వస్తుంది, నీ ప్రవర్తనలో సౌమ్యత పెరుగుతుంది, నీ మాటల్లో వివేకము విచక్షణ కనిపిస్తాయి, సమయస్ఫూర్తిగా మాట్లాడటం ఉంటుంది, లౌక్యంగా మాట్లాడటం ఉంటుంది. వాళ్ళు ఉంటే అబ్బా హాయిగా ఉందిరా ఎన్విరాన్మెంట్ అనిపిస్తుంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ధ్యానం ద్వారా నీకు ఒక్కొక్కటి మార్పులు వచ్చి నీలో అన్ని పాజిటివ్ సుగుణాలు అనేవి విరాజిల్లటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నీకు ఒక మల్లెపువ్వు ఉంది, మొగ్గయింది, మొగ్గయి పువ్వు పుట్టింది, మొగ్గయింది, మొగ్గైపోయి బాగా సాధనలో ఒక పరిపక్వత మల్లెపువ్వు ఇచ్చింది. అవి ఇచ్చిన తర్వాత ఎవరూ చెప్పమల్లి అక్కడ మల్లె చెట్టు ఉందనేది. ఆ స్మెల్ అంతా వస్తుంది. ఎప్పుడైతే ఒక శుద్ధ సాత్వికుడైనటువంటి ఒక సాధకుడు తనని తాను వికసింపజేసుకున్నాడు, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. ఇంట్లో తండ్రి చాలా సత్ప్రవర్తనతో ఉన్నాడు అనుకుందాం, చాలా పద్ధతిగా ఉన్నాడు, విచక్షణగా బిహేవ్ చేస్తున్నాడు, ఆటోమేటిక్గా పిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తారండి? అలాగే ఉంటారు. పిల్లలు తండ్రి చేస్తే భార్య ఏం చేస్తుందండి? ఖచ్చితంగా అలానే ఉంటుంది. ఒక డిసిప్లిన్ ఫ్యామిలీ అవుతుంది. నువ్వు సాధనతో ఇవన్నీ కూడా సాధించవచ్చు. ధ్యానంతో ఒక సుందరమైనటువంటి, ఒక అందమైనటువంటి కుటుంబాన్ని నువ్వు సృష్టించుకోవచ్చు. దాంతో నీకు ఒక జ్ఞాన పరిధి అంటే సత్య జ్ఞానాన్ని విరాజిల్లేటటువంటిది, ఆరోగ్య సమస్యలు లేనటువంటిది, అలాగే హ్యాపీగా సర్వభోగాలు అనుభవించేటటువంటిది, హ్యాపీగా బతకొచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు విచక్షణే లేదు, నువ్వు ఒక ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళావు, ఏది ఎంత తినాలో తెలియదు, విచక్షణ బాగుందని తినేస్తా అనమాట. నా దగ్గరికి మొన్న ఒక ఆయన వచ్చారు, ఆయన ఏంటి 74-75 ఉంది, ఆయన 18 years టాబ్లెట్స్ వేసుకున్నారు, డిఫరెంట్ ఫస్ట్ బీపీకి, షుగర్కి, అలా వేసుకున్న వ్యక్తి గట్టిగా ప్రాణాయామాలు స్టార్ట్ చేశాడు. రోజుకి ఒక 15 నిమిషాలు చేయడం ఫస్ట్లో ఆయన కష్టం అనిపించింది. అలా ప్రాక్టీస్ చేసి ఈ రోజుకి 2 hours చేస్తున్నారు లాస్ట్ 3 yearsగా. ఫస్ట్ 6 months కాగానే ఆయన ఫస్ట్లో ఎట్లా ఉండేదంటే ఆయన పనులు ఆయన చేసుకోవటం కూడా, అంటే ఆ ఏజ్ ప్యాటర్న్తో, అంటే ఇంట్లో బయటకి అనమాట. ఇప్పుడు మొన్న నా దగ్గరకు వచ్చారు, నేను నిన్న గోల్కొండ ఎక్కాను, నా మనబడి నాతో పాటు ఎక్కలేకపోయాడు. జస్ట్ ప్రాణాయామ మెడిటేషన్, వీటి వల్లే గ్రేట్. ప్రాణాయామ బాడీలో అప్పుడు చూస్తే ఆక్సిజన్ లెవెల్స్ 80 ఉంటే ఇప్పుడు 97 ఉంటుందంట ఆ ఏజ్ కి. గ్రేట్ అండి. ఆయన బ్రీతింగ్ కెపాసిటీ, ఒక ఇనియల్ చేసి ఒక ఎగ్జేల్ చేయడానికి ఆయన హోల్డ్ చేస్తాడు కదా బ్రీత్. మామూలుగా నేను చేయమంటే 1.5 minutes కంటే ఎక్కువ చేయలేను. 1.5 minutes చాలా ఎక్కువ, బాగానే. కానీ 1.5 minutes చేయటం అంటే చాలా ఎక్కువ. అయితే అతను ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాడు తెలుసా? 4.5 minutes. అమ్మ బాబోయ్. అంటే అతని లంగ్స్ కెపాసిటీ ఎంత పెరిగిపోయింది కదండి. అంటే ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. దానికి సరిపడా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంతకు ముందర, ఎందుకంటే గురువులు
ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడకపోవడానికి ఇప్పుడు ఒక ఆటో ఎక్కాలనుకోండి, తెలియకుండా పూర్వకాలంలో రోడ్డు మీదకి వస్తే కానీ ఆటో ఎక్కేవాళ్ళు కాదు. రోడ్డు మీద దాకా రావాలంటే ఒక తెలియకుండా 1 కిలోమీటర్ పోవడం, కిలోమీటర్ రావటం, ఇంట్లో తెలియకుండా 2-3 కిలోమీటర్ల వాకింగ్ అనేది తిరిగేసేవాళ్ళం. ఇప్పుడు ఏంది, ఓలా బుక్ చేస్తున్నాం, గేట్ లోకి ఇంటి ముందుకు వచ్చి ఆగుతున్నాయి, ఇంకా ఇక్కడ అడుగు తీసి అందులో పెట్టడమే అంతే. అప్పుడు ఏమవుతుంది, అంటే శారీరక శ్రమ అసలు ఉండట్లేదు. ఆటోమేటిక్గా శారీరక శ్రమ తగ్గితే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు వాకింగ్ చేసేవాడికి షుగర్ ఉండదు అని డాక్టర్లు చెబుతున్నారు, బీపీ ఉండదని చెబుతున్నారు. నువ్వు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి బాడీ మెటబాలిజం బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్య సమస్యలు పోతాయి. కానీ గురుగారు ఇవన్నీ లాభాలు ఇంత బాగుందని చెప్తున్నారు అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎలా ఉంటే ఇంకా చిన్నవాళ్ళకి ఎలా ఎన్ని లాభాలు ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. కానీ ధ్యానం వల్ల కూడా మేము ఇబ్బందులు పడ్డామని కొంతమంది అంటారండి, నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా ధ్యానం ఎక్కువ చేస్తే? ధ్యానం వల్ల 90-95% మందికి ఎవరికి ఇబ్బందులు రావు. ఎవరికి అంటే ధ్యానం వల్ల వచ్చే ఇబ్బందులు 95% మందికి ఎవరికి రావు. ఇది లైన్ నోట్ చేసుకోవాల్సింది. ఒకటి, ఎవరైతే ఓవర్గా ఇందాక చెప్పాను కదా, ఓవర్గా ధ్యానం చేస్తారు, ఓన్లీ ధ్యానమే చేసి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మానేస్తారు, వాళ్ళు అన్నారు కదా ఒక స్థితిలో ఉండిపోతారు, ఆ స్థితి హాయిగా ఉందంటారు. కొంతమంది నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ టైం ఒక వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి 21 ఇయర్స్ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి ఏంటి, ధ్యానం బాగా చేస్తుంది, చేస్తూ ఎప్పుడైనా చనిపోయాల్సిన వాళ్ళమే కదా, ఎప్పుడైనా ఇంకేముంది వైరాగ్యం, పీక్స్ వైరాగ్యం అనమాట. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఈ అమ్మాయి కంటే బాగా డ్రెస్సులు ఎత్తుంది. ఈ అమ్మాయి మన ఒళ్ళు కనపడకుండా ఉండడానికే కదా డ్రెస్సు. వాళ్ళ నాన్న మంచి బిజినెస్ మ్యాన్, ఈ అమ్మాయి BBA స్కూల్లో టాప్టర్, జిడ్డు మొగం వేసుకొని, అంటే కామెంట్ కాదు, అంటే ఆ అమ్మాయి తగినట్టుగా ఆ అమ్మాయి ఉండకుండా, అంటే దాన్ని అన్నమాట ఈ భోగాలను కూడా అనుభవించాలి కదా, అనుభవించకుండా ఒక నిర్లిప్త స్థితి, ఒక నిరాశ స్థితి, ఆ స్థితిలో అన్నమాట ఓవర్ వైరాగ్యం అంటారు. అది వైరాగ్యం అనేది కొంతవరకు ఉండాలి. అలాగే కొంతమంది, ఒక అబ్బాయి బాగా యోగా నేర్చుకున్నాడు, అంటే ఇది హఠ యోగాలో బాగా యోగా నేర్చుకున్నారు, యోగా నేర్చుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి అబ్బా సూపర్, మా కొడుకు ఏమి బాగా చదువుకుంటున్నాడు, ప్రిన్సిపిలానీలో చదివాడు, ఇవన్నీ రియల్ స్టోరీ, చదివాడు బాగుంది, టాపరు, యోగా నేర్చుకుంటున్నాడు, పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి బాగా నేర్చుకుంటున్నాడు, మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు, సూపర్ అండి మా కొడుకు అన్నారు. వాళ్ళే ఒక 1.5 year తర్వాత వచ్చారు, మా అబ్బాయి పెళ్లి చేసుకొని అంటున్నాడు. అయ్యో, సో ఇవి ఈ స్టేట్లు ఉంటాయి చూడండి. అలాగే పెద్దవాళ్ళు ఉంటారు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ ఆవిడేంటి చెప్తుంది, బాగా సాధన చేసేసాడు వాళ్ళ ఆయన, చేసేసి ఇంకెందుకు అంటే పిల్లలు అయిపోయారు, సంసారం ఎందుకు, అంటే భార్యాభర్తలు అంటే ఈమె ఎమోషన్స్ ఏందని పట్టించుకోకుండా ఆయన ఒక స్థితిలో ఉండిపోతున్నాడు. అయ్యయ్యో, ఫ్యామిలీని ఇంకా విడిచిపెట్టి ఫ్యామిలీని ఉన్న బాధ్యతలు చేస్తున్నాడు మంచిగా, ఇన్వాల్వ్ అవ్వకుండా ఆమె నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఏంది, ఇంట్లోకి వస్తే మాట్లాడండి, ఇంట్లోకి వస్తే నేను ఏం చేశానో తెలియదండి, ఉదయం నుంచి పిల్లలు ఏం చదువుతున్నారో తెలియదండి, బాగా డబ్బులు సంపాదిస్తాడు, నువ్వే ఖర్చు పెట్టని ఇస్తాడు. అది కాదు కదండి, నాతో మాట్లాడాలి కదా, నన్ను అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలి కదా, నాతో కొద్దిగా టైం స్పెండ్ చేయాలి కదా. ఇది ఏంటంటే ఎప్పుడైతే స్వాధ్యాయము సజ్జన సాంగత్యం లేకుండా ధ్యానం చేస్తారో, అదే కరెక్ట్ అనుకుని వెళ్ళిపోతూ ఉంటారో అది కాదు. వాళ్ళకి ఏంటంటే ఒక మనం సినిమాకి వెళ్ళామనుకోండి, ఒక సీన్ బాగుందనుకోండి, ఒక సాంగ్ బాగుందనుకోండి, మళ్ళీ వినాలనిపించింది అనుకోండి, ఆ సాంగ్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటే ఎన్నిసార్లు రిపీట్ చేస్తాం? సినిమా మొత్తం అయిపోకుండా ఒక 100 సార్లు ఆ పాట వేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? తట్టుకోలేం, వెగటొచ్చేస్తుంది ఏదైనా సరే అన్నమాట. ఆ పాట లేకపోతే ఆ సాంగ్ నచ్చి ఆ స్థితిలో ఉండిపోతారు. అది కాదు, అక్కడి నుంచి ఒక సిద్ధత్వం వైపు వెళ్ళాలి. ఆ వెళ్ళాలి అంటే కొద్దిగా వాళ్ళు బ్యాలెన్స్ స్టేట్లో వెళ్ళాలి. ఆ బ్యాలెన్స్ స్టేట్ అన్నప్పుడు
ఉన్నట్టుండి చుట్టుపక్కల వాళ్ళని కూడా సరి చేసుకుంటూ, అదే స్వాధ్యాయం సజ్జన సాంగతి, ఈ రెండు మిస్ అయితేనే ఇవి జరుగుతాయి అనమాట. జరుగుతాయి. సో ఆ బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. నష్టాలనే 100కి ఉండవు. 100% ధ్యానం చేసే వాళ్ళకి మంచి ఫలితాలే వస్తాయి. ఉమ్. కానీ ఇవి అనమాట మిస్టేక్స్. ఓకే, ఇదే కరెక్ట్ ఏమో, వైరాగ్యమే కరెక్ట్ ఏమో. ఉమ్. వైరాగ్యమే కరెక్ట్ అయితే వైభోగం ఎందుకుంది? కరెక్ట్. అవి కూడా ఉన్నాయి కదా, అనుభవించాలి. వైభోగం అనేది ఉంది కదా. వైభోగం వైరాగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ స్థితప్రజ్ఞతా స్థితిలో వెళ్ళటమే నిజమైన ధ్యాన స్థితి. స్థితప్రజ్ఞతా స్థితి అంటే ఏది అప్పటికే. ఎక్కువ కాకుండా గౌతమ బుద్ధుల వారు చెప్పినట్టు మధ్య మార్గం అనేసి, మధ్య మార్గంలో వెళ్తూ జీవించడం అనేది ఉత్తమమైన మార్గం. కాబట్టి ధ్యానం వల్ల లాభాలు నష్టాలు అనే దానికంటే ధ్యానం వల్ల నా జీవితాన్ని నేనెంత ఉద్ధరించుకున్నాను, నేనెంత నా జీవితంలో స్టెప్స్ వెళ్ళాను, వాడితో వీడితో కాదు. నిన్నటికంటే ఈరోజు నేను బెటర్గా ఉన్నానా, ఈ రోజు కంటే నేను రేపు బెటర్గా ఉన్నానా, నా హెల్త్ పెరిగిందా, నా యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరిగిందా, మెంటల్ స్ట్రెంగ్త్ పెరిగిందా, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ పెరిగిందా, నా జ్ఞాన పరిధి పెరిగిందా, నా అవగాహన పరిధి పెరిగిందా, నా మాట్లాడే తీరులో మార్పు వచ్చిందా, నా యొక్క పలకరింపులో మార్పు ఉందా, నాకు లౌక్యం పెరిగిందా, సమాజంతో సత్సంబంధాలు పెరిగాయా, నా యొక్క పిల్లలు విద్యా జ్ఞానం నేర్చుకుంటున్నారా, నా భార్యతో నేను ఎలా ఉన్నాను, ఇవన్నీ ప్రామాణికంగా రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటే మీరు ధ్యానంలో చాలా అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటారు. ధ్యానం అన్నిటినీ సమపాలల్లో, సమభాగాల్లో, సమత్వంలో అనుభవించి దాంట్లో నుంచి అద్భుతమైన స్థితికి, అద్భుతమైన దీనికి వెళ్ళడానికి మాత్రమే చేసింది తప్పితే ధ్యానం సంపూర్ణ వైరాగ్యానికి కాదు, సంపూర్ణ వైభోగానికి కాదు. చాలామంది చెప్తారు ధ్యానం వల్ల ఈ డబ్బులు వస్తాయి, ధ్యానం వల్ల ఇది వస్తుంది అది వస్తుంది. ధ్యానం కోరికలకు కాదు, జ్ఞానం వైరాగ్యానికి కాదు. అన్నిటినీ సమపాలల్లో సమత్వంగా నువ్వు జీవించడానికి, అద్భుతంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి దీన్ని మించింది బ్రహ్మానంద స్థితి అంటారు. బ్రహ్మానంద స్థితి అంటే చిన్నపిల్లలు ఏ కల్లా కపటం లేకుండా హ్యాపీగా జాయ్ఫుల్గా నవ్వుతూ ఎంత సంతోషంగా జీవిస్తారో, ఒక 3 ఏళ్ల పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు ఎలాగైతే జీవిస్తాడో సంతోషంగా ప్రతిష్టను, వాడికి నిద్ర కావాలన్నప్పుడు నిద్రపోతాడు, ఆడుకోవాలన్నప్పుడు ఆడుకుంటాడు, పని చేయాలన్నప్పుడు పని చేస్తాడు, తినాలనుకున్నప్పుడు తింటాడు. ఎలాగైతే జీవిస్తున్నాడో అది నిజమైనటువంటి ధ్యాన స్థితి. ఆ స్థితిలోకి వెళ్ళి ఆ స్థితిలో నీ కర్మల్ని నువ్వు చేసుకుంటూ, నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించుకుంటూ, నీ సంసారాన్ని బాధ్యతను నిర్వర్తిస్తూ, సమాజ బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ నువ్వు ఇంకా 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 ఎదుగుతూ, అలాగే నీ ఆత్మపరంగా ఇంకా ఇంకా ఎదుగుతూ, నీ మైండ్ పరంగా ఇంకా ఇంకా ఎదుగుతూ, నీ బుద్ధి పరంగా ఎదుగుతూ, ఇన్ని రకాలుగా నీ ఎదుగుదలని, నీ వికాసాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే సర్వతోముఖాభివృద్ధిని, సర్వతో అన్ని కోణాల్లో నువ్వు ఒక అభివృద్ధిగా సాధించే స్థితికి నువ్వు రావటమే నిజమైన ధ్యాన స్థితి. ధ్యానం అనగానే ఫస్ట్ ఒక్కసారి ధ్యానానికి కూర్చోగానే ఫస్ట్ బాగానే ఉంటుంది. 1-2 సెకండ్ల తర్వాత వివిధ ఆలోచనలు మనం చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఆలోచనలు లేని స్థితికి అసలు చేరుకోగలమా? మనసు అంటేనే ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి స్థితి అసలు సాధ్యమా? ధ్యానం అసలు ఎలా చేయాలి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ధ్యానం అంటే మామూలుగా మనకి తెలుసుకుంటే ధ్యాసే ధ్యానం అంటారు. అది జిల్లెలమూడి అమ్మవారు చెప్పింది. అలాగే మనకిప్పుడు బాగా పాపులర్గా ఉంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పితామహ పత్రిజీ గారు. వారు చెప్పింది వచ్చేసరికి శ్వాస మీద ధ్యాస అన్నారు. అలాగే కొంతమంది ఒక దాని మీద దృష్టి పెట్టండి, ఆజ్ఞాచక్రం మీద. ధ్యానం అంటే సింపుల్గా అనేక కోణాల్లో ఉన్న వాటిని తీసుకొచ్చి ఒక దాని మీద, అంటే అనేక ఆలోచనల నుంచి ఒక ఆలోచన మీదకి దృష్టి మళ్లించడమే ధ్యాసే ధ్యానం అని. శ్వాస మీద ధ్యాస కావచ్చు, లేకపోతే కొంతమంది ఇష్టదైవం మీద ధ్యాస అని చెప్తారు, కొంతమంది అనేక విధాలుగా ధ్యానం గురించి చెప్తారు. మనకి విజ్ఞాన భైరవ తంత్రంలో, అంటే శివపార్వతుల సంవాదంలో విజ్ఞాన భైరవ తంత్రంలో
112 పద్ధతులు ఉన్నాయి. 112 ధ్యాన పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా కానీ మనకి మోక్షాన్ని సాధించడం కోసమే, ఆ మోక్షాన్ని సాధించడం కోసం చేసే పద్ధతులే. మన ఆత్మతో మన కలయిక కోసం, ఈ యొక్క అలైన్మెంట్ కోసం మనం చేసే పద్ధతే. శరీరము, మనస్సు, బుద్ధి, మన యొక్క ఆత్మ, ఈ 4 ఒకే అలైన్మెంట్ మీదకి రావటం కోసమే చేసే పద్ధతే ధ్యానం అంటే. కానీ అసలు అది సాధ్యం అవుతుందంటారా? అది ఈ యొక్క మధ్యలో ఏమవుతుంది అంటే, ఈ యొక్క మనస్సు బుద్ధిని ఎప్పుడైతే నిద్రపోతాయో శరీరం ఆత్మ ఒకటవుతుంది. ఈ మనస్సు ఆలోచనల పుట్ట, బుద్ధి తన యొక్క విచక్షణ వివేకము, అది కూడా ఒక రకమైన ఉన్నతమైన ఆలోచనలు, లోయర్ ఫ్రీక్వెన్సీ ఆలోచనలు అని చెప్పొచ్చు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి ధ్యానంలో ప్రారంభించినప్పుడు అంటే, సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, మనం ఇల్లు క్లీన్ చేస్తున్నాం, ఇంట్లో డస్ట్బిన్ ఉంది. డస్ట్బిన్ ఉన్నప్పుడు కదిలిచ్చామనుకోండి డస్ట్బిన్ని, ఏమవుతుంది ఇంట్లో అప్పటి వరకు ఉన్న స్మెల్ కంటే ఎక్కువ స్మెల్ వస్తుంది ఖచ్చితంగా. అవునా? అప్పుడు ఇంకా కదిలిస్తూ ఉన్నాం, మొత్తం క్లీన్ చేసాం, క్లీన్ చేసిన తర్వాత డస్ట్బిన్ మొత్తం తీసి బయట పెట్టేసాం, అయినా స్మెల్ ఉంటుంది. కొంతసేపు తర్వాత ఆ మొదట ఉన్న స్మెల్ కంటే తగ్గిపోతుంది, అంటే ఇంకేమీ లేకుండా నీట్గా అయిపోతుంది. దీనికి ఒక ½ అన్ అవర్ టైం పడుతుంది. అలాగే మనం స్నానం బయట బాగా తిరిగి వచ్చాం, బాగా తిరిగి వచ్చినప్పుడు స్వెట్ వస్తుంది, స్వెట్ నుంచి ఒక స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ మనకే ఇరిటేషన్గా ఉంటుంది. వెళ్ళి స్నానం చేస్తే క్లియర్ అయిపోతుంది, శుభ్రం అయిపోతుంది. అలాగే శరీరానికి స్నానం ఎలాగనో మన మనస్సుకు ధ్యానం అలాగా. సింపుల్గా అర్థం చేసుకోవాలి. శరీరానికి మనం స్నానం చేస్తున్నాం, మనకున్న మురికి పోతుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి మురికిని తొందరగా కడగరు ఎవరు కూడా, అది అలానే స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో కూర్చోగానే నీ ఇంట్లో డస్ట్బిన్ కదిలిచ్చినట్టుగా నీ ఆలోచనలో ఉన్న చెత్తలన్నీ నీ ముందుకొచ్చి కూర్చుంటాయి. ఖచ్చితంగా వస్తాయి. ఆలోచనలో ఉన్నటువంటి చెత్తలన్నీ ఎప్పుడైతే నీకు ఆ చెత్త అంతా కదలంగానే ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయినా నువ్వు శ్వాస మీద ధ్యాసే పెడుతున్నావు అనుకుందాం, శ్వాస మీద ధ్యాసని నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వదిలేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎలా అంటే నువ్వు ధ్యాస ఎలా ఉండాలి అంటే సాక్షిభూతంగా ఉండాలి. ఏ విధంగా సాక్షిభూతంగా అంటే, ఒక నది పక్కన నువ్వు నిల్చున్నావు, నదిలో ముందర వెళ్ళేటప్పుడు ఏదో ఒక కొయ్య ముక్క వెళ్ళింది, చూస్తూ ఉంటావు. ఏం చేస్తావు? పక్కన కూర్చొని చూస్తూ ఉంటావు. కొంతసేపు తర్వాత ఏదో ఒక పూల చెట్టు వెళ్ళింది నదిలో కొట్టుకుంటూ, చూస్తూ ఉంటావు. ఎవరో పూజ చేసి పూలు వేశారు, పసుపు కుంకాలు వేశారు, అది వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటావు. అలాగే కొంతసేపు తర్వాత ఒక డెడ్ బాడీ వెళ్తూ ఉంది, అది చూస్తూనే ఉంటావు. మంచి చెడుల్ని ఓ పక్కన ఉన్న వ్యక్తి ఎలాగైతే చూస్తుంటాడో, ఒక టీవీలో జరిగే సినిమాని కానీ ఒక స్క్రీన్ మీద జరిగే సినిమాని ఎదురుగా ఉండి ఆ కథలో లీనమై నువ్వు ఎలా చూస్తూ ఉంటావో, నీది కాదు ఆ కథ అన్నట్టుగా నువ్వు ఎట్లాగైతే చూస్తూ ఉంటావో, అలాగని నీ ఆలోచనల పుట్ట ఓపెన్ అయినప్పుడు ఆ ఆలోచనలో నువ్వు పడకుండా, ఆ ఎమోషన్స్లో నువ్వు పడకుండా సాక్షిభూతంగా నువ్వు దర్శిస్తూ ఉండాలి. సాక్షిభూతంగా ఓకే, ఏదో భర్తతో ఇష్యూ ఉంది, ఆ ఆలోచన బయటకు వచ్చింది, ఓకే అది నా తప్ప ఆయన తప్ప అని మళ్ళీ నువ్వు ఆ ఎమోషన్లోకి వెళ్ళకూడదు. ఓకే అది థాట్ వచ్చింది, ఓకే అది వెళ్ళిపోతుంది. తర్వాత పిల్లల ఇష్యూలో ఏదో వచ్చింది థాట్, అది వచ్చింది. లేకపోతే పాస్ట్ మెమరీలో నుంచి ఒక థాట్ వచ్చింది, అది వెళ్ళిపోయింది. లేకపోతే ఒక ఫ్రెండ్ ఇలా చేసింది, ఆ థాట్ వచ్చింది, వెళ్ళిపోయింది. అలా మనకి ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్ చివరికి మనకేమవుతుంది, మనకి అవన్నీ క్లీన్ అయ్యి ఒక 40 రోజులకో ఒక 60 రోజులకో ఆటోమేటిక్గా ధ్యాన స్థితి అనేది ప్రారంభమవుతుంది. 40 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. అయితే అంటే వాళ్ళ స్థితి, చెత్తని ఎక్కువ పోసుకున్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. చెత్తని ఇప్పుడు అదే పిల్లల్ని కూర్చోబెట్టామనుకోండి, స్కూల్ పిల్లలకి అప్పుడప్పుడు మెడిటేషన్ చేయిస్తున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ డేనే వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, వాళ్ళకి ఫస్ట్ డేనే వాళ్ళకి అనుభూతులు కనిపిస్తాయి. ఎందుకు అంటే వాళ్ళది ప్యూర్ వాటర్ లాగా ప్యూర్గా ఉంది, వాళ్ళు ఏ కల్మషం లేదు. కల్మషాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 14వ ఏట నుంచి మొదలవుతాయి. 14వ ఏట నుంచి ఒక్కొక్క కల్మషం అక్కడి నుంచే మనస్సు యాక్టివేట్ అవుతుంది. అదే టీనేజ్ అంటాం మనం. 14 నుంచి 21 వరకు మనసు యాక్టివేట్ అవుతుంది, 21 నుంచి 28 వరకు బుద్ధి యాక్టివేట్ అవుతుంది. ఈ ఏజెస్ ఉన్నాయి అన్నమాట.
ఆ మనస్సు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుంది, మీకు 14 లోపల పిల్లల్ని అడగండి నీకేమి ఇష్టం అమ్మా అన్నాం అనుకోండి, ఏదైనా పర్వాలేదు వాళ్ళకి. ఓకే, చిన్న చిన్న వాటికే సంబరపడిపోతూ పడిపోతుంటారు 14 లోపల. ఆ 14 నుంచి ఎప్పుడైతే ఆ ఏజ్ మారిందో మనస్సు యాక్టివేట్ అవ్వడం మొదలు పెట్టింది, నాకు అది వద్దు ఇది కావాలి ఇది అనమాట. మనస్సు అంటేనే కోరికల పుట్ట. ఆ కోరికల పుట్ట నుంచి మనకి ఏది కావాలి, ఏది అవసరము, ఏది అనే విచక్షణని డెవలప్ చేసేది బుద్ధి. మనకి గాయత్రి మంత్రం అర్థం బుద్ధి ప్రచోదయాత్ అని. మన బుద్ధిని నిద్ర లేపితే మనకి విచక్షణ వివేకాలు పెరుగుతాయి. ఎప్పుడైతే విచక్షణ వివేకాలు పెరిగినాయో మనస్సులో చేసేటటువంటి చెడు కర్మల నుంచి మనం దూరంగా ఉంటాం. ఇది రాంగు, ఇది రైటు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ధర్మం కాదు అనేసి మనం ఉంటాం అన్నమాట. సో ఇవన్నిటినీ మనం డెవలప్ చేసుకోవాలి అంటే ముందర మనకేం కావాలి, ధ్యానం అనే దాంట్లో బేసికల్గా మనం ఏంటంటే ఆలోచనల నుంచి బయటపడాలి అంటే మన ఆలోచనలు గమనిస్తూ దాన్ని తీసివేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోయారనుకున్నాం, ఫస్ట్ డే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఆలోచన, చాలా తీవ్రంగా ఉంటుంది, కుమిలిపోతుంది. రెండో రోజు ఒక 2 నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోతారు. ఒకవేళ ఆలోచన వచ్చినప్పుడు 1 or 2 minutes ఉంటుంది. అలాగే ఒక సంవత్సరం తర్వాత యాక్సెప్టెన్స్లోకి వెళ్ళిపోతాం. వచ్చినప్పుడు వాళ్ళ క్లోజ్ అయితేనేమో క్లోజ్గా ఫీల్ అవుతాం అంతే. అలాగే మనం ధ్యానంలో మొదటి రోజు వచ్చినప్పుడు ఆలోచనల తీవ్రత ఇంతగా కనిపిస్తుంది ఒక భూతంలాగా, రెండో రోజు తగ్గిపోతుంది, మూడో రోజు తగ్గిపోతుంది, 4వ రోజు తగ్గిపోతుంది, 5వ రోజు తగ్గిపోతుంది, ఒక 40వ రోజుకు ఒక 60వ రోజుకు వచ్చేసరికి ఈ ఆలోచనలన్నీ మన ఎన్ని ఇయ్యాయి కదా అనే ఒక స్థితికి వచ్చేస్తుంది. కానీ ఏ ఆలోచన వచ్చినా కూడా దాని లోపలికి మళ్ళీ వెళితే మళ్ళీ సైకిల్లోకి వెళ్తారు, సైకిల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ ఎమోషన్లో తిరుగుతారు. దాన్ని సాక్షిభూతంగా చూడాలి. ఎప్పుడైతే సాక్షిభూతంగా చూసి ఎప్పుడైతే దాన్ని జీరో అయిపోతుందో, ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి మనం చేరతామో అప్పుడు మన శరీరంలోకి విశ్వశక్తి రావటం ప్రారంభమవుతుంది. ఇది ధ్యానంలో మొట్టమొదటి స్టేజ్. మొట్టమొదటి స్టేజ్. ఆ స్టేజ్కి మనం చేరటమే ధ్యానంలో మొదటి మెట్టు అంటారు. ఇది ఆలోచన రహిత స్థితికి చేరటమే మొదటి మెట్టు. అది కొంతమందికి చిన్నపిల్లలకైతే 4-5 రోజుల్లో చేరుతుంది, పెద్దవాళ్ళకైతే కొద్దిగా బాగా పూజలు ఇట్లాంటి ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకైతే ఓ 20 daysలో రావచ్చు. బాగా కఠినాత్ములకైతే అండ్ వాళ్ళకి ఎక్కువ టైం పట్టవచ్చు. దీంట్లో కూడా మనకి సత్వగుణము, అలాగే రజోగుణము, అలాగే తమో గుణము ఉంటుంది. తమో గుణం వాళ్ళని కూర్చోబెట్టామనుకో ధ్యానం పేరుతో నిద్రపోతారు. రజోగుణం వాళ్ళతో పెడితే అది ఇది కోరికలు థాట్ పవర్ ఎక్కువ ఉంటుంది. సత్వగుణం వాళ్ళకి చాలా ఫాస్ట్గా ధ్యానం కుదరటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఎక్కువ తొందరగా ఆలోచనలు ఎట్లా నుంచి బయటపడాలి, ఫాస్ట్గా ఎట్లా బయటపడాలి, ఫాస్ట్గా ఎలా బయటకు రావాలి, బుద్ధిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇలా కొంతమంది గురువుల దగ్గర టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఇంకా నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది ఆలోచన రహిత స్థితికి చేరడానికి. ధ్యానంలో మొట్టమొదటి మెట్టు మొట్టమొదటి చెప్పారు. అయితే ధ్యానం ఇన్ని నిమిషాల పాటే చేయాలి అని ఏమన్నా రూల్ ఉంటుందా గురువుగారు? అంటే సహజంగా ధ్యానాన్ని ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయమంటారు. ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు. ఎందుకంటే ఒక 10th class చదివే అబ్బాయి ఉన్నాడు అనుకో, 15 years, వాళ్ళకి 15 minutes చాలు. ఒక టీనేజర్ ఉన్నాడు 20 minutes చాలు. ఒక సంసార్ ఉన్నాడు వాళ్ళకి చెత్త ఎక్కువ ఉంటుంది కదా అనమాట. ఒక 60 ఏళ్ళ వాళ్ళకి ఇంకా చెత్త ఎక్కువ ఉంటుంది. సో ఎవరి ఏజ్ ఎంత ఉందో అంత మినిమం, మ్యాక్సిమం వారి స్థితిని బట్టి వాళ్ళ ఇష్టాలు. మొదట అసలు ఎన్ని నిమిషాల నుంచి ప్రారంభిస్తే మంచిది అంటారు? కొంతమంది అంటారు కూర్చోగానే డిస్ట్రాక్షన్స్ అండి అని అంటారు. ఆ డిస్ట్రాక్షన్స్ వదిలేసి ఫస్ట్ ఆసన సిద్ధి కావాలి, ఫస్ట్ కూర్చోవడం అలవాటు అవ్వాలి. కూర్చొని వాళ్ళు ఫస్ట్ కూర్చోవడం, ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉంటాం, మంచిగా సౌండ్ని వింటూ మ్యూజిక్ని పెట్టుకొని వింటూ ఉంటాం. ఇట్లాంటివి చేస్తూ కళ్ళు మూసుకొని వెళ్తూ ఉంటే కొంత క్లియరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ముందర ఫస్ట్ ఒక 1/2 hour కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఫస్ట్లో ఒక 1/2 hour అలా ఒక 60 days కానీ చేయగలిగితే తెలియకుండా మీకు అలవాటు అయిపోతుంది. ధ్యానం గురించి మాట్లాడినప్పుడు అండి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అనుభవం ఉండదు.
మెడిటేషన్లో కూర్చుంటే నాకు ఈ విధంగా జరిగింది, నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేదు చాలా బాగుంది, ఇలా రకరకాలుగా ప్రతి మనిషికి ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది? ఇది మన గుణాలతో సంబంధించిందా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఇతరత్ర సమస్యల వల్ల ఇలా జరుగుతుందా? అసలు అది సమస్య కాదా? ధ్యానం వల్ల ఒక్కొక్కరికి వారి వారి స్థితులను బట్టి అనుభవాలు వస్తాయి. మనము చిన్నపిల్లలు ధ్యానం చేస్తున్నారనుకోండి, వాళ్ళకి హ్యాపీగా వారి అనుభవాలు ఈజీగా వస్తూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళు చేస్తున్నారనుకోండి, వాళ్ళ ధ్యానంలో కొంత వాళ్ళ మురికంతా కనుక్కోవాలి కదా, ముందర ఉన్న పాస్ట్ అంతా మురికంతా క్లీన్ అవ్వాలి, మైండ్లో ఉన్నటువంటి అంటే ఆలోచనల పుట్టలన్నీ క్లియర్ అవ్వాలి. ఆ క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది, ఇంకోరికి కొంత టైం పట్టవచ్చు. ఒక్కొక్కరికి ఎట్లాంటి అనుభవాలు బేసికల్గా వస్తాయంటే, చిన్నపిల్లలు కానీ ఫస్ట్లో వాళ్ళకి కలర్స్ కనపడటం, డిఫరెంట్ కలర్స్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ కలర్స్ వల్ల చాలామందికి ఎల్లో కలర్, కొంతమందికి గ్రీన్ కలర్, కొంతమందికి ఉంటుంది. అంటే రంగును బట్టి కూడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటాయి, వాళ్ళ వాళ్ళ స్థితులను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ గ్రీనరీని లైక్ చేసే వాళ్ళకి గ్రీన్ కలర్ ఉంటుంది, ఎక్కువ యాంబిషియస్ పీపుల్కి ఎల్లో కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తెలియకుండానే వాళ్ళ బాడీ మొత్తం కూడా ఈ బ్రహ్మరంధ్రం నుంచి విశ్వశక్తి రావటం గమనిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఒక మనకి లోపలికి శక్తి రావటం అనేది గమనిస్తూ ఉంటారు. అలా విశ్వశక్తి రావటం మన 72,000 నాడుల్లోకి వెళ్ళేటప్పుడు అవి ఏం చేస్తూ ఉంటుందంటే, ఆ నాడుల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ చీమలు పాకిన ఎక్స్పీరియన్స్, ఏదో చీమలు ఎక్కినాయి, ఏదో దోమలు తిరుగుతున్నాయి అన్నమాట, ఏదో పాకిన ఎక్స్పీరియన్స్, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత కొంతమందికి ఉన్నట్టుండి ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఎందుకు అంటే ఆ ఎనర్జీ వెళ్ళి ఒక చేతిలోకి వెళ్ళింది, ఆ చేతిలో అతనికి అంత ముందర ఏదో దెబ్బ తగిలి ఉంటుంది, మనకు పైనుంచి నొప్పి పోయి ఉంటుంది, ఆ మజిల్లోనూ ఎక్కడో లోపల ఉంటుంది కొంత. అది 60s తర్వాత పాత నొప్పులన్నీ బయటపడ్డాయి అంటారు మనకు సహజంగా. ఎప్పుడో చిన్నప్పుడు తగిలిన దెబ్బల నొప్పులు బయటపడ్డాయి, అది లోపల హీల్ అయి ఉండదు పూర్తిగా, ఆ నాడుల్లో ఎక్కడో ఉంటుంది డ్యామేజ్. ఆ డ్యామేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కదిలిచ్చినప్పుడు తెలియకుండా ఆ నొప్పులు ఓపెన్ అవ్వటం అట్లా జరుగుతూ ఉంటుంది. ఆ జరిగినప్పుడు ఆ నొప్పులు రావటం, ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటాం. అలాగే కొంతమందికి బాడీ హీట్ అవుతూ ఉంటుంది. అందుకనే సహజంగా ధ్యానం ప్రారంభించే ముందర ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి, అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి. ఇది సహజంగా గురువులు చెప్పేటప్పుడు జనరల్ టెక్నిక్. అంటే ముందర వీలైనన్ని వాటర్ తాగి తర్వాత కూడా వీలైనన్ని వాటర్ తాగితే, ఎందుకంటే ఆ హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే అలా ఒక్కొక్క అనుభూతి వస్తూ ఉంటుందో, అలా వచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి కొన్ని పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ప్రకృతి విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా 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 ముందుకెళ్తే వాళ్ళ ఇష్ట దైవాలు కనిపించవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించవచ్చు, వాళ్ళకి ఇష్టమైన మనుషులు కనిపించవచ్చు, సోల్స్ కనిపించవచ్చు. ఇలా 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 జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకా ఇంకా ముందుకెళ్తే వీళ్ళ బాడీ నుంచి సూక్ష్మ శరీరం బయటికి విడుదలవ్వటం, హాస్టల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్. హాస్టల్ ట్రావెల్లో వాళ్ళు ఇక్కడే కూర్చొని ఉంటారు, ఎక్కడికో వెళ్తూ ఉంటారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం కళలో ఇక్కడే పండుకొని ఉంటాం, మనల్ని మనం చూసుకుంటుంటాం, మనల్ని మనం ఎక్కడో పోయి డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది, మనం ఎక్కడో పోయి ఉంటుంది. కానీ ఉదయానికి లేవంగానే అనుభూతులు బాడీలో ఉంటాయి. అంటే వాడు ఏదైనా గిచ్చే కొట్టో ఉంటే ఆ అనుభూతులు, నన్ను కొట్టాడనే ఫీలింగ్స్ మన బాడీలో ఉంటాయి. కానీ ఆ అనుభూతులు అట్లాంటి హాస్టల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. ఆ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని వస్తాయి. అవి ఫస్ట్ టైం మన బాడీ నుంచి ఆ సూక్ష్మ శరీరం రిలీజ్ అయినప్పుడు మన బాడీలో నుంచి మనం బయటికి రాగానే అదొక భయం వేస్తుంది. ఫస్ట్ టైం అంటే బాడీలో నుంచి మనకి ఆ సూక్ష్మ శరీరానికి మధ్యలో సిల్వర్ కార్డ్ అనే కనెక్షన్ ఉంటుంది. ఆ సిల్వర్ కార్డ్ అనే కనెక్షన్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ కనెక్షన్ కట్ అయితే మరణం. ఆ కనెక్షన్తోనే మనం సర్వైవ్ అవుతూ ఉంటాం. సో ఆ సూక్ష్మ శరీరం ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరం ఎక్స్పీరియన్స్ తర్వాత ఆటోమేటిక్గా అవి మనం ఇష్టం ఉన్న ప్లేసెస్కి వెళ్తారు. కొంతమంది అయితే ఇంకా ఇక్కడ కూర్చొని వాళ్ళ సూక్ష్మ శరీరంలో
గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది, పైన ఎక్కడ ఉంది, ఇట్లా అనుభవాలు చెప్పే వాళ్ళు ఉంటారు. ఏ కలర్ డ్రెస్సులు వేసుకున్నారు అట్లా అని. నిజమా గురుగారు అలా అవన్నీ చెప్పొచ్చు. జరుగుతాయా అవి? ఇప్పుడు ఎందుకు మనకి ఇప్పుడు చిన్నపిల్లలకి థర్డ్ ఐ అనేది ఒకటి యాక్టివేట్ అయితే థర్డ్ ఐ యాక్టివేషన్ ఈజీ వాళ్ళకి. అది యాక్టివేట్ అయితే కళ్ళకు గంతలు పట్టుకొని చదివే పిల్లలు ఈ రోజు మీడియాకి వచ్చి చదువుతున్నారు కదా. అవును, ఎదురుగుండా వారు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు అన్ని చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు అది పెద్దవాళ్ళు అంటే ఏదో సంపాదన కోసం మాయ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఇప్పుడు అందరు చేసేస్తున్నారు కదా. అదంతా కూడా పాసిబుల్ ఉంది కదా. సో అది అంతా కూడా మనకి ఇవన్నీ కూడా భగవంతుడిచ్చిన వరాలు మానవుడు. ఇప్పుడు మొదట మన ప్రశ్నలో భాగంగానే ఒక్కొక్క వ్యక్తికి భిన్నంగా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు విజ్ఞానం అన్నప్పుడు అందరికీ ఒకేలాగా కనిపించాలి, అందరికీ విశ్వమే కనపడాలి, అందరికీ ఒకే రంగు కనపడాలి, కానీ వేరే విధంగా ఎందుకు కనపడుతున్నాయి? ఇప్పుడు అదే మన స్థితులు కూడా ఇంపార్టెంట్. సత్వగుణంలో ఉన్నవారు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి హ్యాపీగా బాగా కనిపిస్తుంది, నీట్గా. వాళ్ళు మొదటి నుంచి మనకి ఆహార నియమాలు నీట్గా పాటించేవారు. ఎందుకు ఆహారానికి ధ్యానానికి సంబంధం ఏంటంటే యద్ధన్నం తద్మనః. నువ్వు ఏదైతే ఆహారం తీసుకుంటావో దాంట్లో 6వ వంతు నీ మనసుగా అవుతుంది అని చెబుతారు. ఇప్పుడు నీ ఆహారం, అందుకని పూర్వకాలంలో ఇంట్లో వంట చేసే మనిషి అంత ఇంపార్టెంట్. స్త్రీని వంట మనిషిగా కాదు పెట్టింది, వంట చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తాన్ని సరిచేసే డాక్టర్ స్త్రీ. వంటగదే మనకి వైద్యశాల. ఓకే, ఇప్పుడు ఇంట్లో పిల్లవాడికి దగ్గు ఎక్కువ వచ్చింది, కొద్దిగా మిరియాలు చారు పెడుతుందమ్మా, తగ్గిపోతుంది మరుసటి రోజుకి. కొద్దిగా ఉంది ఇంట్లో ఎవరికన్నా ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇట్లా ఫామ్ అయింది, వంటల్లో జీలకర్ర ఎక్కువ వేస్తుంది, అయిపోయా. వాము జీలకర్ర ఇవి ఎక్కువ వేసారనుకోండి అయిపోతుంది. ఇంట్లో ఇప్పుడు చూడండి, షుగర్ కొద్దిగా కనిపించిన వాళ్ళకి దాల్చిన చెక్క ఇవన్నీ వాడితే షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ పోతాయి. ఎవరికన్నా కఫం ఎక్కువ ఉంది దాని తాలూకు వాడతారు. అలాగే ఇప్పుడు పాలల్లో పసుపు వేసిస్తే జలుబు పోతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఇంట్లో వంటశాల నుంచే సెట్ చేసుకుంటూ వస్తారు. అలా స్త్రీ చేసే వైద్యం. అలాగే మనకి అక్కడ ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళ మైండ్ 100% వంట మీద ఉంటుంది. యద్దన్నం తద్మనః. అన్నం నువ్వేం తింటావు, అదే నువ్వు సాత్వికమైన ఫుడ్ తిన్నావు అనుకోండి దాంట్లో నుంచి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఒక గింజ పండేటప్పుడే ఆ గింజకి ఏమి ఉంటుందో పక్కన పురుగుల్ని చంపితే కానీ నువ్వు బతకలేవని ఫార్ములాని నువ్వు అక్కడే నేర్పిస్తున్నావు. ఆ తిన్న మనుషులు ఏమవుతున్నారు, పక్కన వాళ్ళని తొక్కితే కానీ నువ్వు బతకలేవనే స్థితికి వస్తున్నారు. అదే మన శరీరంలోకి వెళుతుందంట అన్నమాట. అలాగే పూర్వకాలం సేంద్రీయ వ్యవసాయంలో ఏంటి, పక్కన పురుగులు కూడా నీకు సహకరిస్తాయి అనేది, పక్కన ప్రతి ఒక్కడు నీకు సహకారం అందిస్తాడు అని నేచర్లో ఉన్నారు. అప్పుడు కల్చర్ అంతా ఎలా ఉంది, తెలియకుండానే అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బతికేవాళ్ళు. ఇప్పుడేంది, పక్కన వాడిని ఎక్కడ డామినేట్ చేద్దామా, ఎక్కడ ఇది అవుదామా అనే స్థితి ఉంటుంది. చూడండి, అన్నానికి అన్నమాట, ఒకరి ఇంట్లో ఒక తల్లి హ్యాపీగా నా పిల్లలు బాగా మాట వింటున్నారు, నా భర్త బాగా మాట వింటున్నాడు, అంతా పద్ధతిగా ఉన్నాం అనే భావంతో వంట చేశారనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. అదే లేదు, ఈమె ఏదో సీరియల్ చూసుకుంటూ ఆ సీరియల్ ఇట్టయిందంటే వచ్చిన భర్త కూడా, తిన్న భర్త కూడా అట్నే ఉంటాడు. అంటే గుణాలను బట్టే ఉంటుంది అన్నమాట. ఆ అన్నం బట్టి గుణం వస్తుంది, గుణమును బట్టి వారి మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఆ మైండ్ సెట్ని బట్టి ధ్యానం చేసేటప్పుడు వారి వారి అనుభవాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మంచిగా స్కూల్లో 60 మంది పిల్లలు ఉంటారు, 60 మందికి ఒకే మార్కులు రావే, రావు ఖచ్చితంగా. అలాగే ధ్యానంలో ఒకే అనుభవాలు అందరికీ రావు, సింపుల్ అనమాట. ఒక ఇంట్లో ఉండే వాళ్ళకి ఒకే లక్షణాలు ఎట్లాగైతే ఉండవో అలాగే 60 మందికి ఒకే లక్షణాలు ఉండవు అనమాట. ఒక 100 మంది ధ్యానం చేస్తే ఎవరైతే సాత్వికంగా ఉన్నారో, ఎవరైతే లైట్ వైబ్రేషన్తో ఉన్నారో అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, 100 పాత్రల్లో నీళ్లు పెట్టాం, ఏ పాత్రలో పిక్చర్ బాగా కనిపిస్తుంది అంటే ఎక్కడ నీళ్ళు అలజడి లేకుండా ఉంటే, స్థిరంగా ఉంటే అక్కడ పిక్చర్ కనిపిస్తుంది. 100 పాత్రల్లో ఒకేలాగా ఉన్నాయి, అన్ని ఒకే గిన్నెలు ఒకే నీళ్లు, కానీ కొన్ని కదులుతూ కొన్ని ఉంటే ఆ జిగ్జాగ్లో పిక్చర్ కనిపించదు. ఎవరి మైండ్ అయితే ప్లెయిన్గా స్వచ్ఛంగా లో వైబ్రేషన్తో అంటే ఎక్కువ గడబడి లేకుండా ఉంటుందో వాళ్ళకి తొందరగా అనుభవాలు వస్తాయి. వాళ్ళ అనుభవాలు చాలా ప్యూరిటీగా చాలా బాగుంటాయి. లేదు అంటే వాళ్ళ స్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. రైట్, చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.